మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనంలో మరొకసారి చదువుదాం. మన ప్రభువకు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయినా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసాను. చిన్న ప్రార్థన మొక్కల దగ్గరండి. ఆ గుంపులు కూర్చొని వెనకాల చూస్తుంది ఎవరు యాదగిరి ఎవరు ఉన్నారు వెనకాల అక్కడ కూర్చోలేక నరసింహరావు. ప్రేమ తండ్రి, నీ రక్త ప్రోక్షణ కిందికి వస్తూ నాయన నీ రాసునిగా ఉదయం నుంచి మేము అందరం కలిసి చక్కగా నేను పాడల ద్వారా మహిమపరుస్తూ వచ్చాం. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన కొరకై మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనంలో ఆయన మనను మరలా జన్మింపజేసెను, మన ద్వారా స్తుతింపబడవలసిన క్రీస్తులో మనల్ని జన్మింపజేసెను. అంటే ప్రభావం వల్ల రక్షణ కార్యం, నూతన కార్యం మాకు జరిగిస్తూ వచ్చాం. ఎందుకంటే మేము మిమ్మల్ని స్తుతించాలని, మిమ్మల్ని గణపరచాలని దాసులుగా మరుగుపరచు రక్త ప్రోక్షణ కిందికి వస్తూ ఆయన సంపూర్ణమైనటువంటి నీ యొక్క పరిశుద్ధాత్మ చేత దాసును అభిషేకించి మాట్లాడతారు. బిడ్డలు ఎవరు కూడా అటు కాదు, సెల్ ఫోన్స్ ముఖ్యంగా ఎవరు ఫోన్ మాట్లాడినా కూడా ప్రభా వారికి మీరు భయం కలిగించమని ప్రార్థిస్తాం. వారికి ఎలాంటి మరి నేను భయం కలిగించిన దేవమంత్రంలో మన కూర్చుంటా నేర్చుకుంటే చాలా జాగ్రత్తగా ఉండడం, భయం కలిగి జీవించినప్పుడు సాయం చేయమని నీకు ఆత్మచేత వారిని బంధించమని ప్రార్థిస్తాం. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు చదివిన మాటలన్నింటిలో మనము ఒక మాట, మనలను మరలా జన్మింపజేశాడు. ఎందుకు జన్మింపజేశాడు? మరలా మనల్ని అంటే మనము తల్లి గర్భంలో మనము జన్మించాలి అంటే, రెండవదిగా మరలా జన్మించడము అంటే తిరిగి యేసుక్రీస్తు రక్తంలో మనం తిరిగి జన్మించడం. అంటే మన పాప క్షమాపణలు, మన యొక్క పాపంనంతా కడగబడి శుద్ధి చేసి ఒప్పుకొని మనం కడగబడిన తర్వాత బ్యాప్టిజంలో మునిగి తిరిగి లేయడమే తిరిగి జన్మించుట, తిరిగి ఆ యొక్క నూతన మరి జీవమును ఇచ్చుట. అందుకే మనను మరలా జన్మింపజేసేను, మన ద్వారా స్తుతులు స్తోత్రాలు ఆయనకు చెల్లించాలన్న ఉద్దేశం కలిగింది. కాబట్టి మన ద్వారా స్తుతింపబడాలని క్రీస్తు మనల్ని జన్మింపజేసేను. ఆయనను ఆరాధించడానికి మనల్ని తిరిగి రెండవ జన్మాన్ని మనకి ఇచ్చాడు పరిశుద్ధుడిగా. ఇప్పుడు పరిశుద్ధుడు అనేటువంటి మాట ఏమంటారు? ఎవరంటారు పరిశుద్ధుడు అని? తిరిగి జన్మించుడు ద్వారా. ఈ పక్క కూడా ఏమైనా వేస్తే బాగుండు, సరిపోవడం లేదు. ముందుకండి తిరిగి అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా. ఇప్పుడు ఒక పోలీస్ అధికారులు ఉన్నారు, ముందుగా పోలీస్ అధికారులు ఉన్నారు. వాళ్ళని ఏమంటారు తెలుగులో? రక్షక భటులు. పోలీస్ అధికారులు రక్షక భటులు అంటే, రక్షక అంటే రక్షించువాడు, ఆయన మరి రక్షించేవాడు. కాబట్టి ఆ రక్షక భటులు అనేది రక్షణ నిలయం అంటారు. కొన్ని ఊర్లలో రక్షక భటులు అని ఉంటారు. కొన్ని పోలీస్ స్టేషన్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 పోలీస్ స్టేషన్, నెంబర్ 4 పోలీస్ స్టేషన్ అని ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క మరి గ్రామానికి. కాబట్టి ఇక్కడ రక్షక భటుడు ఆయన రక్షించేవాడు. ఎవరిని రక్షిస్తాడు? ఆపదలో రక్షించేవాడు, కష్టంలో రక్షించేవాడు, లేకపోతే ఎవరైనా కూలి చేసినప్పుడు వాళ్ళని రక్షించేవాడు ఈ రక్షక భటుడు. కానీ వారి పాపమును రక్షింపగలడా? వారి పాపమును కడగగలడా ఈ రక్షక భటుడు? కడగలేడు. ఏ మానవుడు కూడా ఏ పాపమును కడగలేడు, తీయలేడు. కానీ యేసు క్రీస్తు ప్రభు వారు నీ కొరకై నా కొరకై ఆయన మరణించి ఆయన రక్షకుడుగా మన కొరకు జన్మించాడు. కాబట్టి అందును బట్టి ఇప్పుడు మన ద్వారా ఆయన స్తోత్రాలు చెల్లించడానికి కొరకే తిరిగి మనల్ని జన్మింపజేశాడు. మొట్టమొదటిగా మాట. రెండోది తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మొదటి మాట, మనలను జన్మింపజేసెను, మన ద్వారా స్తుతింపబడాలని, మన ద్వారా ఆరాధించవాలని, మన ద్వారా ఆయన గొప్పవాడుగా చేయబడాలని మొదటిగా దేవుడు మనల్ని తిరిగి జన్మింపజేశాడు. రెండోదిగా తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము గాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ
సంబంధమైన స్నానము ద్వారానే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారా, కాబట్టి మారు మనసు లేకుండా ప్రభువు మనలా ఆరాధించలేము. జీవం గల దేవుని వాక్యము ద్వారా మనం రక్షింపబడినాము. ఆ యొక్క రక్షణ లేని వారు ఎవరు ఆరాధన చేయలేరు. రక్షణ లేకపోతే ఆరాధికులు కారు. ఈ నెలలో అంతా మనం ఏ విధమైన ఆరాధన కలిగినాం? దేవుని మందిరంలో ఉంటూ వచ్చాం, దేవుని ఆరాధిస్తూ వచ్చాం. ఈ పరిస్థితిలో దేవుడు నిన్ను ఆరాధికురాలుగా చేశాడంటే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావట? ఎలాంటి స్థితిలో ఉంటా? మారు మనసు అంటే మార్పు కలిగిన వాడుగా ఉంటేనే దేవుని మందిరానికి వస్తాం. మనం మార్పు లేని వారుగా ఉంటే మనం దేవుని మందిరాన్ని ప్రేమించలేము. ఎందుకంటే మనలో అలాంటి ఆశ ఉండదు. ఆయన ఆరాధించాలా, ఆయన గడపరచాలా, నేను వెళ్ళాలా. ఇప్పుడు దావీదు ఏమంటాడు? దేవుని మందిరానికి వెళ్దామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి, ఆ సంతోషం కనపడదు. ఎవరు? మారు మనసు లేకుండా, మారు మనసు రక్షణ లేకుండా వారు దేవుని స్తుతించలేరు. మారు మనసు రక్షణ లేకుండా, బ్యాప్టిజంలో సాక్ష్యం లేకుండా దేవుని గణపరచలేరు, మందిరానికి రాలేరు. కాబట్టి వారు దేవునికి దూరంగానే ఉంటారు. కాబట్టి ఇప్పుడు నిజమైనటువంటి యేసు క్రీస్తు రక్తము ద్వారా మనం కడగబడిన వారమైతే, ఆయన రక్తం ద్వారా శుద్ధి చేయబడిన వారమైతే, మనము బ్యాప్టిజంలో సాక్ష్యం ఇచ్చిన వారమైతే, మనం సాక్షులుగా ఉన్నట్లయితే ఇప్పుడు మనం ఆరాధికులుగా, అందుకే మార్చబడిన వారము, తిరిగి జన్మించిన వారము. కాబట్టి ఆరాధన చేయగలము జీవమైన దేవుని వాక్యము ద్వారా. కొన్నిసార్లు దేవుని వాక్యం, జీవమైన వాక్యం ద్వారా ప్రభువును నమ్ముకుంటాం. కొన్నిసార్లు దైవ సేవకుల వాక్యం చెప్పు ద్వారా దేవుని వాక్యం నమ్ముతాం. కొన్నిసార్లు టీవీలో దేవుని వర్తమానం వినడం ద్వారా, ఆ యొక్క సెల్లో, యూట్యూబ్లో దేవుని కృప కలిగిన వారుగా దేవుడు చెప్పినట్టుగా ఆ వాక్యాన్ని విన్నప్పుడు లోపల కార్యం జరుగుతుంది. ఆ విధమైన కార్యం జరిగినప్పుడు, ఆ విధంగా దేవుడు మాట్లాడినప్పుడు, ఆ పాప క్షమాపణ ఒప్పుకున్నప్పుడు పాపములు పోతాయి. నూతనమైన సృష్టిగా నూతన జన్మాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఆరాధికురాలు, విశ్వాసి అనేటువంటి పేరు. కాబట్టి మనం మారుమనసు లేకుండా ప్రభువును ఆరాధించలేము. జీవగల దేవుని వాక్యం ద్వారానే మనము రక్షింపబడినాము. ప్రభా, నీ వాక్యం ద్వారానే రక్షింపబడ్డాను. జీవగల వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నేను ఇప్పుడు ఆరాధికులను. రెండవది. మూడవదిగా యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, పరలోకంలోని మన కొరకై స్థిరపరచబడినటువంటి ఆ స్థలము కొరకై మనము స్తుతించే వారిగా ఉంటూ రావాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యములకు చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నూతన సృష్టిగా కాకపోతే, నూతన జన్మం అంటే నీవు ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంతో మనం కడగబడ్డామో నీ యొక్క ప్రవర్తన మారిపోతుంది. మన యొక్క ప్రవర్తన మారిపోతుంది. మనం నడవడిగా మారిపోతుంది. మనం కూర్చుండడం మారిపోతుంది. మనం నడిచే నడవడిగా మారిపోతుంది. ఎవరితో మాట్లాడుతున్నాం అనేది మారిపోతుంది. పరిశుద్ధులతోనే మనం ఉండగలుగుతాం. ఒకవేళ కొత్తగా జన్మించకపోతే నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే అవిశ్వాసులతో పొత్తుంటా, దేవుని రక్షణ లేని వారితో ఎక్కువ వీళ్ళకు పొత్తుండదు. అందుకే రక్షింపబడిన వారు చూడండి, ఎక్కువ శాతం దేవుని బిడ్డలతో రక్షింపబడిన వారితోనే ఎక్కువ ఉంటారు. ఎక్కువ రక్షణ లేని వారు ఎవరితో ఉంటారు? ఎక్కువ లోకస్తులతో సాంగత్యం చేస్తారు. లోకస్తులతోనే వాళ్ళతో సోపతులు చేస్తుంటారు. ఎందుకంటే వారికి వీరికి ఒకటే కనెక్షన్ కాబట్టి వీరికి. అందుకే మరి వాడు ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ ఆ రాజ్యంలోకి వారసుడు కానేరడు. ఇప్పుడు మనం మారుమనసు పొందిన వారు, పరిశుద్ధంగా మార్చబడిన వారం అయితే నీవు ఆరాధన చేయడానికి యోగ్యుడవు. నీవు పరలోక రాజ్యానికి ఆ యొక్క రాజ్యంలో వారసుడవు. ఇప్పుడు వారసుడు కాబట్టి ఒక కుటుంబంలో ఒక కుమారుడు ఉన్నాడు, ఒకే ఒక కుమారుడు. ఇప్పుడు అబ్రాహాము శారాము వాళ్ళకి ఒక్కడే ఒక కుమారుడు. వాడిని ఏమంటారు వాళ్ళు? వారసుడు. ఇప్పుడు మతానికి ఒకటే కుమారుడు ఉన్నాడు, ఆయన ఏమంటాము? వారసుడు. ఇది దేనికి వారసుడు చెప్పాలి? ఆస్తికి తన తండ్రి ఏదైతే సంపాదించిందో దాని అంతటికి అధికారము తనకే ఉంది. ఇప్పుడు ఒక యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన నీవు నేను మనమందరం ఆయనకు వారసులము. ఆ రాజ్యము కొరకై నీ కొరకు ఆయన మన కొరకు అన్ని సిద్ధపరిచి పెట్టాడు. ఆయన ఎక్కడ? పరలోకంలో. అందుకే నీవు కొత్తగా జన్మించితేనే కానీ ఆ రాజ్యంలోకి నువ్వు వారసులలో కాలేవు. ఈ లోకంలో ఉన్న వాటిని, లోకంలో ఉన్న దానికైనా దేనిని కూడా మనం ప్రేమించదు. దానికి నన్ను ప్రేమించే వాడిని నేను ప్రేమిస్తాను, నన్ను కనపరిచే వాడిని నేను కనపరుస్తాను. ఆయన ఎంత ప్రేమిస్తామో అంత దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. కాబట్టి మూడవదిగా ఆయన రాజ్యం
అని కొన్ని కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యానికి చేరలేరు. కాబట్టి మనం కొత్తగా జన్మించిన వారమైతే ప్రభు యొక్క రాజ్యంలో మనం ఉండాలి. ప్రభా, నేను కొత్తగా జన్మించాను, నీ రాజ్యంలో నన్ను సిద్ధపరచు, నీ పరలోకముకు సిద్ధపరచు, అక్కడ నేను ఉండులాగా నన్ను సిద్ధపరచుము. 4వదిగా ఎబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. చెడ్డగా ఉన్న ఈ మనసాక్షితో దేవుని ఆరాధించలేము. మన చెడ్డ మనసుతో, మంచి మనసాక్షి మనలో లేదంటే, వినండి బాగా, మంచి మనసాక్షి మనలో లేదంటే మనం ఆరాధించలేము. ఒకవేళ పైకి భక్తి గలవారంగా చేస్తే ఆ ఆరాధన కానీ ప్రార్థన కానీ దేవుడు వినడు. ఏమో సేవలు చూడాలా, సంఘ బాధ్యత గల దగ్గర కూడా పెద్దలు చూడాలా, విశ్వాసులు చూడాలా, వాళ్ళు చూడాలని చేస్తే కుదరదు. ఏదో చేయాలని నువ్వు 4 నెలలు 3 నెలలు ఆదిగా రాకుండా చేయకుండా చేస్తే ఆరాధన ఎవరు దానికి దేవునికి ఆ ఇంపైనదిగా ఉండదు మనం చేసే ఆరాధన. కాబట్టి ఒకడు కొత్తగా జన్మిస్తేనే వాడు నూతన సృష్టిగా మార్చబడిన వాడుగా, నూతన సృష్టిగా మార్చబడినదై ఉంటేనే దేవునికి సంబంధంగా మనం ఉంటాం. అంతే ఎబ్రీ రాసిన 14వ వచనం, చెడ్డవాడిని ఉంచుకొని మనం ఆరాధన చేసే దానికి దేవుడు అక్కడ ఉండలేడు. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని. కాబట్టి చెడ్డగా ఉన్నటువంటి మనస్సాక్షితో దేవుని ఆరాధించలేము. అందుకే క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను మన మనసాక్షి కడుగుతుంది. నిర్జీవ క్రియలు దేవుని విరోధమైన కాదనే ఉన్నాను. యేసు క్రీస్తు రక్తం ఏం చేస్తుందట? శుద్ధి చేస్తుంది. ఇప్పుడు కారు ఉండే వాళ్ళకి తెలుసు, మొత్తాన్ని కారు ఉంది కాబట్టి తెలుసు. మళ్ళీ బయట కూడా కారు ఉంది, కారు వర్షంలో పోయాం, హైదరాబాద్ పోతే చాలు దాని వ్యవహారం బయట పడుతుంది. హైదరాబాద్ పోతే ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం తిరుగుతూ వర్షం బాగా పడింది. ఏమైతే మధ్యాహ్నం కారు మీద మొత్తం దూసి దుమ్ము బురద అంతా పడిపోతుంది. అంత పడిపోయిన తర్వాత దాన్ని ఏం చేయాలా? మనం గడిగితే పోదు, లేకుంటే నీళ్ళు పెట్టి బకెట్లో కొడితే పోదు. ఏం చేయాలా? తీసుకుపోయి ఆ యొక్క సర్వీసింగ్ సెంటర్ తీసుకుపోయి వాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడు? వాడే తీసుకుపోయి ఒక పైన పెట్టి దాన్ని పైకి లేపుతాడు. దాన్ని లిఫ్ట్ అంటాడు. ఆ లిఫ్ట్ మీద తీసుకుపోయినాక పైకి వెళ్ళిపోయిన తర్వాత కింద వాడు ఉంటాడు. కింద లోపలికి దిగుతాడు. దిగి మిషన్ గన్ ఉంటుంది. ఏం గన్ అది? సర్వీసింగ్ గన్, వాటర్ గన్. ఆ గన్ను పెట్టి కొడితే లోపల ఉండబడినటువంటి గడ్డల వంటి మట్టి బురద ఏదైతే ఉందో అంతా స్మాష్ అయిపోయి మొత్తంగా వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు అనేటువంటి గన్, ఆ గన్ అనేది నీకు అవసరం. ఆ యొక్క మిషన్తో ఏ విధంగా కొడితే క్లీన్ అయిపోతుందో, కారంగా శుభ్రమవుతుందో అలాంటి నీ నిర్జీవ క్రియలన్నింటినీ ఆయన కడగడానికి యేసుక్రీస్తు రక్తం అవసరం. అంటే యేసుక్రీస్తు ఆయన యొక్క రక్తము నీ హృదయంలో గర్భాల లోపలికి పంపించి దాని నిర్జీవ క్రియలన్నింటినీ కడిగేదిగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి నిర్జీవ క్రియలు కడగబడిన వాడు అయితే నువ్వు ఇప్పుడు ఆరాధన చేస్తావు. మన సాక్షిని కడిగేదిగా ఉంది ఆయన రక్తం. కాబట్టి నీవు ఈ చెడ్డవాడిని అన్నింటినీ మనం తీసివేసిన వారు, ఇప్పుడు రక్షింపబడిన వారు అయితే, దేవునితో ఆయన తిరిగి జన్మించిన వారు అయితే, ఈ నిర్జీవ క్రియలనేది దేవుడు కడిగినాడంటే నువ్వు గొప్పవాడివే, గొప్పదాన్ని అంటే విశ్వాసి. నువ్వు మనం ఆరాధన చేయగలము. ఆరాధన చేయడానికి దేవుని యొక్క మరి ఆ యొక్క కృప ఉంది మన పట్ల, చేయడానికి మనం అర్హులము. 4వదిగా 1 పేతురు రాసిన 3వ అధ్యాయం 3వ వచనం. 4వదిగా 1:3 మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబడనిది నైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన కేవలం విశేష కనికరం వలన, కనికరం చొప్పున మనలను మరలా 5 మాటలు జరిగింది. 5 మాటలు ఏంటంటే 5 మాటలు విశేష కనికరం ఒకటి, జీవముతో కూడిన నిరీక్షణ ఒకటి, రెండోది అక్షయమైన నిర్మలమైన వాడవారని స్వాస్థ్యము. ఇవన్నిటిని కలిపి దేవుడు ఏం చేశాడు? అని పవిత్రులుగా జన్మింపజేశాడు. ఇప్పుడు ఆ యొక్క నిర్జీవ క్రియలు మనలో ఉండకూడదు. అవి విసర్జించబడినాయి, తీసివేయబడినాయి. ఇంకా నేను రక్షణ పొందలేదు అనేటువంటి లేదు. ఎందుకంటే
ఒకసారి వెలిగింపబడి అంటే ఒకసారి రక్షింపబడి నువ్వు పడిపోయినావంటే ఆ స్థితిలో ఉండి ప్రభు దగ్గర ఒప్పుకుంటూ రావాలి. ప్రభా నేను పడిపోయాను, జారిపోయాను, నా రక్షణ అనేది సరైనటువంటి ఇది కాదు కాబట్టి నేను ఆరాధన చేయలేని వాడు, నేను మరి ఆరాధన చేయడానికి నాకు స్తోమత లేదు, ఎందుకంటే నేను తిరిగి నాలో ఉన్న నిర్జీవ క్రియలు నేను తీసిలేక నీ రక్తంతో కడబడలేక ఉన్నాడు కాబట్టి నేను ఆరాధకుడి కాలేను. కాబట్టి ఎప్పుడైతే మనం కడగబడిన వారంగా బ్యాప్టిజం సాక్ష్యం క్రొత్త జన్మ మనకు వచ్చింది. ఐదవదిగా ఆయన స్తుతించడానికి పొగడడానికి మనలను కన్నాడు, విశేష నిర్ణయం చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. ఐదవదిగా మొదటి పేతురు రాసిన పత్రిక 1:4 జీవము కలిగిన దేవుని నిరీక్షణ మనకి ఇచ్చాడు. జీవము కలిగిన నిరీక్షణ చదవమా. మొదటి పేతురు రాసిన పత్రిక 1:4 చివరిగా మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచిన వలన జీవముతో కూడిన మనకు కలుగునట్లు ఎటువంటి అంట జీవము గల నిరీక్షణ ఇచ్చాడు. నిరీక్షణ కలిగిన వారమై రక్షించాడు. రక్షణ పడిన వారంగా ఉన్నాం. నిరీక్షణ వచ్చింది ఎలాగండి? జీవము గల నిరీక్షణ మనకి ఇచ్చాడు. జీవం అంటే ఆయన జీవం, ఆయన మార్గం. నేనే మార్గము జీవమును, నా ద్వారా సత్యమును జీవము, నా ద్వారా తప్ప ఎవడు. కాబట్టి ఈ నిరీక్షణ అనేది మనకి ఇచ్చాడు. ఆయన ద్వారానే మనం ఆ రాజ్యంలో ప్రవేశిస్తాం. మొట్టమొదటిగా జీవము కలిగిన నిరీక్షణ ఇచ్చాడు. నిరీక్షణ కలిగిన వారమై రక్షణ కార్యములలో జరిగింది. తర్వాత నిరీక్షణ లేని విశ్వాసము మనకు లేని సమయంలో నిరీక్షణ అంటే రక్షణ పుణ్యం అనే నిరీక్షణ మనకి ఇచ్చాడు. ఉదాహరణ ఇది లేకపోతే మనం ఆరాధన చేయలేము. నిరీక్షణ ఏమనే నిరీక్షణ ఉంది మనకు? ఆ రక్షణ పొందినటువంటి నిరీక్షణ. కాబట్టి విశ్వాసం నాకు ఉంది. ఎటువంటి నిరీక్షణ ఉదాహరణ లేకపోతే నీవు ఆయనను ఎలా ఆరాధిస్తావు? రక్షణ పొందినామని నీ నిరీక్షణ లేకపోతే ఎలాగ నువ్వు ఆరాధించగలవు? కీర్తన 22:3 లాస్ట్ నీ స్తుతుల మీద ఆయన ఆశీనుడై ఉన్నాడు. మన స్తుతుల మీద ఆశీనుడై ఉన్నాడు. ఆయన మనం రక్షించిన దానికంటే ఆయనను ఆరాధించడానికి కొరకే, ఆయనను కనపరచడానికి కొరకే. ఇప్పుడు ఒక ఉద్యోగం ఇచ్చాడండి మనకు గవర్నమెంట్ వాడు పిలిచి. ఇప్పుడు మన కాంగ్రెస్లో దీంట్లో ఎక్కడ సాగు చనిపోయింది యుద్ధంలో? కేరళనా ఢిల్లీలో కదా? కేరళ నాకేమి కూడా చైనా దగ్గర మన ఇండియా వాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఏం చేశాడు? తన భార్యని పిలిచి ఇంటికి పిలుచుకొని ఆయనకు ఆతిథ్యం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చి ఆయనకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఆమెకు ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఈ భూమి మీద యుద్ధం అంటే ప్రపంచంలో మన ఇండియా కొరకై పాటుపడ్డాడు కాబట్టి ఆయనకు ఉద్యోగం చేశాడు, ఆమెకి ఉద్యోగం ఇచ్చాడు. ఆయన చనిపోయాడు కాబట్టి ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి ఎంతో ప్రేమతో ఆయన మరి ఎంతో కరుణించి ఆయన ఉద్యోగం ఇచ్చాడు. ఎందును బట్టి ఇచ్చాడంటే ఆమె పోషణ కొరకు. రెండోది కూడా ఆ యొక్క ఆఫీసు ఏ ఆఫీసులో అయితే ఉద్యోగం చేస్తుందో ఆ ఆఫీసులో వారి కొరకే ఆమె పని చేయాలి. ఇప్పుడు నన్ను రక్షించాడు దేవుడు. మనం ఎవరి కొరకు మనల్ని దేవుడు రక్షించాడు? ఆయనను ఆరాధించడానికి ఆయన మనల్ని రక్షించాడు. నిర్దోషిగా ఉండబడిన మనము, పాపంతో ఉండబడిన మనము, పాపము కట్లలో కూడా మనము, నిర్జీవ క్రియలో ఉండబడిన మనము, అలాంటి పరిస్థితుల్లో దేవుడు అవన్నిటిని తెంపివేసి ఆయన కొరకు ఆయనను ఆరాధించాలని, ఆయనను గణపరచాలని, ఆయన హెచ్చించాలని ఒక ఉన్నతమైనటువంటి పిలుపు నీకు ఇచ్చి ఆయన నన్ను మనందరినీ దేవుని మందిరంలో స్తుతించబడడానికి కొరకై ఆ యొక్క మరి ధన్యతను నాకు ఇచ్చాడు. ఒక అధికారి ఒక ఉద్యోగం ఇచ్చాడంటే ఆయన స్వార్థం, ఆయన యొక్క అక్కర కొరకు, అక్కడ ఈమె కూడా అక్కర కొరకు, ఈమె భౌతికంగా ఇంట్లో మరి సమస్యల కొరకు, తన యొక్క తిండి కొరకు, తన ఇంట్లో మరి ఖర్చుల కొరకు ఆ జీతాన్ని తీసుకు. కాబట్టి మనకు రక్షణ ఇచ్చాడు. దేవుని స్వార్థ కొరకు, దేవుని పరిచయం కొరకు, ఆయన కొరకు మనం ఏ పని చేస్తున్నాం, ఏ ఉద్యోగం చేస్తున్నాం, ఆయన కొరకు ఉట్టిగా రక్షణ పొందినామని ఇంటికాడ కూర్చుంటే ఎలాగా ఆయన రాజ్యంలోకి నువ్వు వెళ్ళగలుగుతావు? ఉట్టిగానే బహుమానం ఎట్లా వస్తుంది? ఏ కొన్ని పని కూడా ఇప్పుడు పని చేస్తున్నావు, దాని కొరకు తిరుగుకోకపోతున్నావు, కానీ కొంచెం సంపాదించుకోవాలని వెళ్తున్నావు. కానీ ప్రభు కూడా ఆశ ఉంటుంది కదా, ఏ పని? దేవుడు ఒక ఆత్మను రక్షించాలా? నశించిపోతున్నాడు, ఆయన రక్షణ పొందకుండా నరకానికి పాత్రుడవుతాడు. కాబట్టి నరకానికి పోకుండా నా కుమారుడు ఈయన రక్షించినాను, ఈ అబ్బాయి ఈమెను రక్షించినాను, నా కొరకై ఒక వ్యక్తిని రక్షణ కార్యంలోకి తీసుకొస్తాను, నా దగ్గర తీసుకొస్తాను అనేటువంటి ఆ ద్వారంలో ప్రభు నిన్ను రక్షిస్తే దేనికి ఉపయోగం లేకుండా నిర్జీవ క్రియలతో అలాగే ఉంటే ఏ లాభం ఉండదు. ఎక్కడ వేసిన బొమ్మలు ఆడే ఉన్నట్టుగానే మన జీవితం కూడా అలాగే ఉండదు. ఆత్మీయంగా 30, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 ముసలి వయసు వచ్చేందుకు మనం ఇంకా
ఆత్మీయంగా కట్టబడలేము. కాబట్టి చివరిగా కీర్తనలు 22వ అధ్యాయం 3వ వచనం, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రుల మీద ఆసీనుడివై ఉన్నావు. నీవు ఇశ్రాయేలు మీద స్తోత్రముల మీద ఆసీనుడు. ఇప్పుడు ఆయన స్తోత్రముల మీద ఆసీనుడైన మన దేవుడు మన యొక్క స్తోత్రముల మీద ఆసీనుడైన మనమే ఆరాధించాలి, మనం గణపరచాలి, హెచ్చించాలి, పూజించాలి. ప్రభు కొరకే ఇంత కార్యం చేయండి. కనీసం గోరు ఇట్లా తీసుకొని అట్లా పడేసినట్టుగా అదేనా చేయండి. గోరు అంటే ఎంత సందర్భంలో ఆ చిన్న పని అదే గోరు చేయండి. పిల్లరా, మనం ఇచ్చినటువంటి ఈ యొక్క రక్షణను కాపాడుకుంటూ మనం ఆరాధికులుగా ఆరాధిద్దాం. రండి, మనము లేచినటువంటి పాఠం దేవుడు వాక్యం దీవించిన కాక ఒక లేచినటువంటి పాఠం మత్తయి వార్త 5వ అధ్యాయంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే మాట మనం చూస్తాం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ఆమెకి ప్రేమల తండ్రి, ఎవరైతే ఆత్మ విషయాలు దీనం కలిగిన వారుగా ఉంటామో పరలోక రాజ్యానికి వారసులు కలిగిన వారు ప్రభా, నీ దాసులు అయితే అయుకుడు, నిస్పరుడు, ఎన్నికైన వాడిగా కూర్చున్న వారందరిలో పాపంలో మొదటి పాపిని నేనే. అయితే మీరు రక్షించిన నాయన, ఇక్కడ కూర్చున్న వారిలో నేను యోగ్యుడని కాదు, పరిశుద్ధుడని కాదు, పవిత్రుని కాదు, నా ఆత్మ విషయంలో దీనత్వం నిలబడడం కూడా కాదు. ఎలాగ నాకు పరలోకం వస్తుంది? అయితే యేసు రక్తం ద్వారా నన్ను కడిగినావు. అయితే రోజు రోజు నేను కడగబడిన వాడిని, శుద్ధి చేయబడి నా మటుకు నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాను. కాబట్టి ఎవరిని యెహోవాను సేవిస్తారు? ఎలాంటి స్థితిలో? ఇప్పుడు మరి హెచ్చరిక ఇచ్చే దినాలు కాదు, వారిని అయ్యా రండి రండి అమ్మ రండి అనే దినాలు కాదు. ఈ పరిస్థితుల్లో దేవాని రాజ్యం వస్తుంది కాబట్టి ఎవరి రక్షణ వాళ్ళు కాపాడుకోవాలి. దీనత్వం లేకపోతే, పరిశుద్ధత లేకపోతే మేము పరలోకానికి వెళ్ళలేము. కాబట్టి ఇప్పుడు మా నిరీక్ష నీవే. దీనులైన వారు ధన్యులు. ఎలా ఆత్మవిషయమై. కాబట్టి అలాంటి స్థితిలో మమ్మల్ని సరిచేయమని, చక్కగా చేయమని బట్టి ఈ లోకంలో నాయన మరి నన్ను మమ్మల్ని సిద్ధపరచుకుని రాజ్యం మమ్మల్ని బలపరచుకొని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదివినటువంటి మొట్టమొదటి మాట ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో మరి ఈ యొక్క దేవుని యొక్క మరి ఆ యొక్క సృష్టిలో గర్వపడినటువంటి వ్యక్తిని మనం ఒకటి చూస్తాం. వాడెవడు? సాతానుడు. వాడు గర్వపడ్డాడు. దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు. సాతానుడు పెద్దవాడు. ఎటువంటి దేవుడి కంటే కొంచెం తక్కువ వాడు దేవుడితో మొదటిగా మ్యూజిషియన్ వాడు. అంటే చాలా వినసొంపుగా వాయించేటువంటి వాయిద్యాలకు, ఇప్పుడు సినిమాలలో వాయించే వాళ్ళకు, బయట వాయించే వాళ్ళకు కీబోర్డ్ ప్లే చేయడం, వాయిద్యాలు నేర్పించిన వాడు ఆ దినాల్లోనే ప్రభు దగ్గర ఆ యొక్క మంచి మ్యూజిషియన్గా ఉన్నాడు, మ్యూజిక్ డైరెక్టర్గా ఉండేవాడు. వాడు ఏం చేశాడు? గర్వించాడు. ఏమని గర్వించాడంటే, నేను ఆయన దగ్గర ఆయన సింహాసనం మీద కూర్చుంటాను. కానీ ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏది ఆశించాలో అదే ఆశించాలా, ఏది కావాలో అదే తీసుకోవాలా దేవుని దగ్గర. ఇంకొక దాని కొరకు ఆశిస్తే మనము ఆ గర్వాన్ని అణిచి దేవుడు ఏం చేస్తాడంట? నెట్టి వేస్తాడంట. వీడు ఏం చేశాడు? ఆ యొక్క లూసిఫర్ ఆ యొక్క సింహాసనాన్ని కోరుకున్నాడు. తగ్గింపు జీవితం లేదు వాడికి. వాడు ఏం చేశాడు? అది తెలుసుకునే దాన్ని ఆలోచన ఉట్టిగా అనుకున్నాడు, నేను ఆ యొక్క ప్రభు యేసు క్రీస్తు వారు కూర్చున్నటువంటి ఆ సింహాసనం మీద కూర్చోవాలని వాడి లోపల మాత్రమే వచ్చింది. అంతే. ఊరికి వాడు లోపల అనుకున్నాడు అంతే. అక్కడి నుంచి త్రోయబడ్డాడు. ఎక్కడి నుంచి? దేవుని సన్నిధానం నుంచి. పరలోకంలో ఆయన ఉండబడినటువంటి ఆ స్థితిలో ఆ యొక్క దేవాది దేవుడు చూస్తూ ఆ యొక్క గర్విష్ఠుడైనటువంటి సాతాను లూసిఫర్ని ఏకం కిందికి నెట్టివేశాడు. ఇప్పుడు ఎక్కడ పాపం ఉందో అక్కడ వాడుతున్నాడు. అందుకే ఆత్మ విషయంలో జాగ్రత్త. నువ్వు తృష్ణమవుతున్నావా? ఆత్మ విషయంలో వాక్యాన్ని వినబోచున్నావా? వినదా? ఇక టైం లేదు మనకు. నువ్వు అనుకుంటున్నావు మనం ఈరోజు కాబట్టి రేపు పోవచ్చు, ఈరోజు కాబట్టి ఎల్లుండి పోవచ్చు. దినాలు సరిలేవు. ఎట్లుందో నీ పరిస్థితి నాకేం అర్థం కాలేదు. కానీ నేనైతే ముండ్ల మీద నడుస్తున్నాను. నా ఆత్మను ప్రభు దగ్గర పంచుకుంటున్నాను, ఏడుస్తున్నాను. నా పాప జీవితం కొరకే, నా అక్రమము కొరకే, నా అన్యాయం కొరకే. దీనత్వము లేకపోతే, పరిశుద్ధత లేకపోతే ఆ రాజ్యంలో పరలోకం
రాజ్యం వారిది. ఎవరిది? దీనం కలిగిన వారు, దీనత్వము, ఆత్మ విషయమే దీనత్వం కలిగిన వారు రాజ్యం, పరలోక రాజ్యంలో వారిది. అది రక్షణ లేని వారిది కాదు, రక్షింపబడని వారిది కాదు. కాబట్టి నీవు నేను మనం తీర్మానంలోకి రావాలి. నరకం అనేది ఉంది, జాగ్రత్త. ఒక సేవకుడు నాకు ఫోన్ చేసి నిన్ననే సాయంకాలం, అన్నా నేను ఇంకా ద్వేషించబడుతున్నాను. నా తండ్రి వచ్చాడు, 5,000 రూపాయలు ఖర్చు పెట్టాను. నా తండ్రి కూడా సేవకుడే. 5,000 రూపాయలు ఖర్చు పెట్టాను, బనీలు తీశాను, ఆయన షర్ట్లు కొన్నాను, చొక్కాలు కొన్నాను, ప్యాంట్లు కొన్నాను, అన్నీ చేశాను. కానీ నన్ను ద్వేషించి వెళ్ళాడు. కానీ ఆ కుమారుడైన సేవకుడు ఏం చెప్పాడు? తండ్రికి మంచి మాట, అన్న వాక్యంలో ఇది చెప్పకుంటే బాగుండు అన్న మాటకు తండ్రి వేరే రీతిగా వెళ్ళిపోతూ వచ్చాను. అంటే ఈ దినాలు ఎలాగున్నాం మన పరిస్థితి అంటే, తండ్రి మీదికి కుమారుడు, కుమారుడు మీదకి తండ్రి, భార్య మీదకి భర్త, భర్త మీదకి భార్య, కుమారుడు మీదకి కుమారుడు, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు, కలవరాలన్నీ జరుగుతున్నాయి. చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఇప్పుడు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఉత్తరవాదివి. నిన్ను ఎవరు బలవంతం చేయరు. ఇప్పుడు ఎవరైనా అడుగుతున్నారా ఎందుకు రావడం లేదు, ఎందుకు మందిరానికి రావడం లేదు, ఎవరు అడుగుతున్నారా? ఎవరు అడగరు. ఎందుకంటే వారి ఆత్మీయ జీవితంలో వాళ్ళు ఆ ప్రభు దగ్గర అడగడమే వాళ్ళ సమయం సరిపడం లేదు. మోకాళ్ళ జీవితంలో కడిగి ప్రభావం కడుగు శుద్ధితే ఈ రాజ్యం ఎప్పుడు వస్తే, నేను దీనత్వం లేకపోతే, హృదయం శుద్ధి లేకపోతే ఆ పరలోక రాజ్యానికి నేను వారసుడు కాను అనేటువంటి టైం వాళ్ళు సరిపోవడం లేదు. అందుకే వాళ్ళు నేను ఎవరు అడగరు, నేను ఎవరు అడగరు. ఎందుకంటే దేవుడు అడగదు. ప్రభు మీద ఆధారపడు, మోకాళ్ళ మీద కూర్చో, దేవుడు అడుగు, ప్రభు నా జీవితం, నేను సేవకుని, నేను సరైన పశ్చాత్తాపం, నా హృదయ శుద్ధి, నా యొక్క దీనత్వం నాకు కలిగించినావు, కలిగించు అని నేను అడగడమే నాకు సమయం సరిపోవడం. వాక్యం చూసుకోవడానికి, వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేసుకోవడానికి నా సమయం, దేవునితో గడపడానికి సమయం సరిపోతుంది. బిడ్డలారా, నీ జీవితంలో హృదయ ఆత్మ విషయంలో దీనత్వం కనబడుతుందా? దీనం కలుగుతుందా? ఎందుకు దేవుని విషయంలో ఆసక్తి లేని వారంగా మనం ఉండిపోతున్నాం. అందుకే పరలోక రాజ్యం వారి, అందుకే గర్వించాడు లూసిఫర్. ఒక పరలోక భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. నువ్వు పరలోక భాగ్యాన్ని పోగొట్టుకుంటావేమో, ఆ రాజ్యం పోగొట్టుకుంటావేమో, ఈ భూమి మీద ఉన్నటువంటివన్నింటినీ ఒకరోజు వదిలిపెట్టాల్సిందే, ఈ భాగ్యం అంతా వదిలిపెట్టాల్సిందే. కానీ ఆ రాజ్యంలో నీకు ఒక భాగ్యం ఉంది, ఒక గొప్ప పరలోకంలో ఒక గొప్ప ధన్యత ఉంది. ఆ రాజ్యంలో నువ్వు వారసులుగా ఉంటావు. అంతేకాదు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. కానీ ఆత్మ విషయంలో దీనులైన వారు, ఆయన రక్షణ కలిగిన అలంకారంగా ధరించుకొని దేవుని కొరకు ఉపయోగపడే వారికి ఆ యొక్క దారి రస్తా రెడీ చేయబడుతుంది. కాబట్టి ఎక్కువ మనం ఇరుకు మార్గానికి వెళ్ళడానికి ఇష్టపడం. ఎందుకంటే ఇరుకు మార్గం అంటే మనకు ముళ్ళలో గుచ్చుకున్నట్టు ఉండదు. ఇరుకు మార్గాన్ని మనం ఎంత కోరుతామో అంత ఆశీర్వాదం. మనం ఇరుకు మార్గంలో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితి, బాధలు, మరి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండడం వలన నీవు క్షేమంగా ఆత్మ విషయమై దీనత్వం వచ్చేస్తుంది. ఆత్మలో నీకు కార్యం జరిగిస్తాడు. కాబట్టి దీనత్వము రావాలి అంటే నువ్వు శ్రమల గుండా వెళ్ళాలి, కష్టాల గుండా వెళ్ళాలి. పరిశుద్ధునికి లోబడి, పరిశుద్ధాత్మకు లోబడి నీవు మనం ఉండు ద్వారా దేవుని యొక్క ఆత్మ విషయమై ధన్యులుగా చేపడతాం. ఆ పరలోక రాజ్యము నీది, నాది, మనదే. రాజ్యము సిద్ధపరిచాడు. నేను స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను, మీరు అక్కడ ఉండులాగునా. కాబట్టి మీరే ఉండకపోతే ఎట్లా? ఆదికాండంలో కీర్తన చదవండి, 144 అధ్యాయం 4వ వచనం, కనుక వారు పరలోకమునకు వారసులు అగుదురు. ఎవరు అడుగుతారంట? ఆత్మ విషయమై దీనులైన వారే పరలోక రాజ్యానికి వారసురాలు. నరులు మొట్టమొదటి మాట్లాడడం నరులు వట్టి ఊపిరిని పోలిన వారే ఉన్నారు. వారి దినములు తాటిపు నీడవలే ఉన్నది. జాగ్రత్త, నీవు సరైన నీడ ఎట్లా పోతుందో అట్లా పోతుంది. మన ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు. దేవుని చేతిలో ఉన్నంత వరకు నువ్వు భద్రత, దేవుని దీనత్వం కలిగినంత వరకు భద్రత, దేవుని యొక్క మందిరంలో ఉన్నది, ఆయన ఆశ్రయపురంలో ఉన్నంత వరకు నీకు భద్రత. ఆయనను ఆశ్రయించకపోతే అబ్బా ఏమి వాక్యం చెప్పినా కూడా, ఏం చెప్పినా కూడా నేను బాగానే ఉన్నాను కదా, బాగలేకపోతున్నాను, వస్తున్నాను. కానీ నీ నీడ ఎట్లుందో వచ్చి కనపడి అంతలో మాయమైనటువంటి ఆవిరిపడిదిగా నీ నీడ ఎట్లా కనపడుతుంది. లైట్ కొంచెం ముందుకెళ్ళిపోయినాక నీడ వెళ్ళిపోతుంది. అలాంటి జీవితంలో మనం ఉన్నాం. ప్రతి నిమిషం మనం ప్రభు దగ్గర కడగాల, ప్రతి నిమిషం ప్రభు దగ్గర ఒప్పుకోవాలా. ప్రతి నిమిషం ప్రభు దగ్గర నువ్వు రాకపోతే, ఆ ఆత్మ విషయంలో దీనత్వం రాకపోతే, మనము ఆ నీడలాగా ఎలాగా పోతుందో
అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. దేవుడు మాట్లాడే ప్రతి మాటకు విలువైన మాటలను గ్రహిస్తూ రావాలి. పరలోకానికి వారసులు రావాలంటే మనం ఏం చేయాలా? దీనత్వం కలిగిన వారంగా, ఆత్మ, ఎలాంటి ఆత్మ కలిగిన వారిగా ఉన్నాం. రెండు ఆత్మలు ఉన్నాయి. ఒకటి సాతాను చేసేటువంటి ఆత్మ, రెండవది పరిశుద్ధాత్మనిచ్చే ఆత్మ. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడే ఆత్మ ఎలా ఉంటుందంటే ఎప్పుడు 24 గంటలు దేవునికి తప్ప వేరే మాటలు నీ లోపల ఉండనేరవు. సాతాను యొక్క తలుపు, వాని యొక్క ఆత్మ ఎలా ఉంటుందంటే నీడవలే ఆడుతుంటాడు. వాడు నీడవలే వస్తాడు, వచ్చి నిన్ను అలాగే కనిపించి కనబడినట్టుగా ఉండి ఏ గోత అయితే దోపు పెడతారో ఆ గోతులో నెట్టేసి వెళ్ళిపోతాడు, ఆ పాపంలో నెట్టేసి వెళ్ళిపోతాడు, అక్కడ నేను వదిలేసి వెళ్ళిపోతాడు. ఎవరిని రానివాడు నీ దగ్గరికి. ఆ నరకంలో యుగయుగములు కాలాల్సిందే. ఆ యుగయుగములు అగ్ని ఆరదు, పురుగు చావదు, సమయం లేదు. కాబట్టి వాడి యొక్క పని త్వరగా ముగించుకోవాలా. వాడు ప్రభువు యేసుక్రీస్తు వారేమో రక్షణ కార్యం జరిగించాలా, ఒక ఆత్మ నష్టపోకూడదని ఆయన దీనత్వం కలిగిన వారిని చూస్తూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా కలవారేమో, ఇంకా ఎవరైనా రక్షిద్దాం, ఇంకా ఎవరైనా మాట్లాడి చూద్దాం అని దేవుడి సేవకులను పెట్టి, బాధ్యతల వారిని పెట్టి, విశ్వాసుల ద్వారా, అనేక టీవీల ద్వారా వాక్యం వినిపిస్తుంటే సాతానుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను వాడు లడ్డుగా ఉపయోగించుకున్న దిగమింగాలన్నటువంటి వాడు నీకు ఎవరే వేస్తున్నాడు, చేపకు ఎలా వలేసినట్టుగా వేసి వాడిని లాక్కుంటున్నాడు. నీ దగ్గర డబ్బు లేకుండా కూడా, పైసలు లేకుండా కూడా, ఇదిగో తీసుకో, ఇది తీసుకొని పెట్టుకో, తీసుకోపో, తాగుపో, తినుపో, చేయిపో, సంతోషంగా చేయొచ్చు. పోవద్దన దగ్గరికే పంపిస్తాడు వాడు. వెళ్ళదన్న దగ్గరికి వెళ్ళదు, అయ్యా అక్కడ పోతే నష్టం ఉందంటే అక్కడికే పంపిస్తాడు. ఎందుకంటే నిన్ను ఒంటరిగా తీసుకోపోయి వాడు ఆడ నిన్ను ముంచాలన్న ఉద్దేశం వాడికి. ప్రభు అట్లా కాదు. ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన జాలి కలిగిన వాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ఎక్కడైనా తప్పు సిద్ధాంతం వెళ్తే వెంటనే ఆయన తన రెక్కల మీద తీసుకుంటాడు. అయ్యో నా కుమారుడా, నువ్వు పడిపోతావు, జారిపోతాడు. వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆత్మ విషయమై దీనత్వం రావాలని ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కూడా. నువ్వు ఇంకా అలాంటి స్థితిలోనే వెళ్ళిపోతున్నావు అంటే దేవుని కంటే శక్తి గలవాడు కాదు. కానీ సాతానుడు వాడు ఈ భూమిలోకానికి రాజు. ఎవరు? లూసిఫర్, సాతానుడు. ఈ భూమి మీద ఉన్న ప్రజలకందరికీ తప్పుడు సిద్ధాంతం నేర్పించి తప్పుడు లోకంలోకి తీసుకుపోయి నరకంలో నెట్టేసేటువంటి సిద్ధాంతం వాడిది. ప్రభు ప్రేమ గలవాడు. అందుకే భారం మోసుకుంటున్నావేమో, ప్రయాసపడుతున్నావేమో, దేని కొరకు ప్రయాసపడుతున్నావో, దేని కొరకు భారం మోస్తున్నావో, అయితే వీటన్నిటి కొరకే అన్నిటికంటే నువ్వు చేయవలసిన ఒకటే ఆత్మ విషయమై నువ్వు గమనించాలా. నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? నువ్వు ఎలాగ కూర్చుంటున్నావు, ఎలాగ లేస్తున్నావు, ఎలాగ ఉంటున్నావు, ఎలాగ త్రాగుతున్నావు, ఎలాగ పోతున్నావు అంటే నీలో ఆత్మీయమైన జీవితంలో ఆత్మలో సరైనటువంటి దీనత్వం లేదు, ప్రభు కార్యం లేదు, దేవుని వాక్యం లేదు, సంఘ ప్రార్థన లేదు, బైబిల్ స్టడీ లేదు, ఆరాధన లేదు, బలవాక్యం లేదు, అలాగనే ఉపవాస ప్రార్థన ఏమీ లేవు. అన్ని నీళ్ళంటే పూర్తిగా లయమైపోయినాయి. లోపల ఏం లేదంట. పరిశుద్ధాత్మునికి చోటు లేదు. ఆయన ఉండడానికి అక్కడ సమయం లేదు, చోటు లేదు. ఏమన్నాడు? సాతాను ప్రవేశించాడు. పిల్లరా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యంలోకి వారసురాలు. మూడవదిగా యెషయా 66:2 కాబట్టి ఎవడైతే మరి దేవుని మాట వింటారో వనికి ఆయన దగ్గరకు వస్తారో వాటిని దృష్టిస్తారంటాడు. యెషయా 66:2 అవన్నీ హస్తకృత్యములు అవి నా వలన తగినవని యెహోవా సెలవిచ్చినాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆయన మాట వింటాడో, విని వణుకుచుండునో వారిని, ఎవరైతే దేవుని మాట విని వణుకునో, ఎవడు తన హృదయమును చక్కబెట్టుకునో, ఎవడు తన పాపమును ఒప్పుకునో, పశ్చాత్తాపడునో, తనను తాను తగ్గించుకునో, ఆ మనుషుని దేవునితో సమాధానపడి ఆయన రక్తంతో కడిగి ఆయన ఆ పరలోకానికి వారసుడుగా. దీనత్వం ఏది? హృదయ శుద్ధి ఏది? పాపం పశ్చాత్తాపం ఏది? దేవుని మాట ఏది? కఠినమైనటువంటి మాటలు దేవుడు మాట్లాడుతున్నా కూడా భయం అనేది అనిపించట్లేదు. దేవుని యొక్క మంత్రం అంటే భయం అనిపించట్లేదు. దేవుని యొక్క పరిశుద్ధత అంటే భయం అనిపించలేదు. ఎందుకంటే మనము ఆయన ఆత్మలో దీనత్వం మనకు లేదు. మన ఆత్మలో మనకు దీనత్వం లేదు. పరిశుద్ధాత్మ లోబడకపోవడం ద్వారా, పశ్చాత్తాపడకపోవడం ద్వారా. అందుకే దేవుని మాట విని వణుకునో, ఎవడు వణుకునో వాడిని నేను దృష్టిస్తాను. కాబట్టి ఎవరు దేవుని మందిరానికి ఆశ కలిగిన వాడు ఉంటాడు, వాళ్ళను మాత్రమే దేవుడు ఆకట్టుకునేవాడు. నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నువ్వు కూడా దేవుని మందిరంలో కనపడాలని, నువ్వు కూడా ఆరాధించాలని, నువ్వు కూడా కనిపించాలి. కానీ నీలో రావాల్సింది ఏంటంటే దీనత్వము. సాధారణమైన మనుషులు మనకు రావద్దు. మనం ఏది కోరాలో అదే కోరుకోవాలి. ఏది పడితే మనం అడగొద్దు. దేవుని దృష్టిలో ఏది మరి స్వల్పమైనదో, ఏదైతే దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడో అదే నువ్వు కోరుకో.
దేవుడు నిన్ను నన్ను పడేస్తాడు. జాగ్రత్త, జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక 5 సంవత్సరాల కిందట నేను ఒక సంఘటన చూస్తూ వచ్చాను. ఒక వ్యక్తి దేవుని మందిరానికి వచ్చేవాడు, మంచిగా వాడబడేవాడు. తనలో ఉన్నటువంటి ఎవరో ఒక సహోదరుడు సహోదరి ఎవరో ఒక మాట అన్నదంట. ఏమని? అన్న, నువ్వు పాటలు పాడుతూ ఉంటే ఎంత ఘనంగా ఉంది, ఎంత ఇనసొంపుగా ఉంది, ఎంత బాగుంది, అబ్బా ఎంత బాగుంది. ఆ మాట అనే లోపల ఏమొస్తుంది మనలో? లోపల గర్వం, అహంకారం వచ్చేస్తుంది. వచ్చి ఆయన ఏం చేశాడు? నాతోనే డైరెక్ట్గా నాతో అన్నా ఇట్లా అంటున్నారన్న, నువ్వేమన్నావు అన్నా అంటే అప్పుడు నేను ట్రైనింగ్లోనే ఉన్నా. ఏమన్నావు అంటే అన్నాడు. నాకు వెంటనే చాలా సంతోషం అనిపించింది. ఇంతమంది నన్ను అంటున్నారు, వీళ్ళిద్దరే అంటే ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది అనుకోవచ్చు అంటే, నువ్వు అన్న సాతానా వెళ్ళిపో అనకపోయావా అని అన్నాను. ఇప్పుడు ఆ మాట అన్నప్పుడు ఏమన్నా మనము? సాతానా వెళ్ళిపో అంటే సాతాను ఏం చేయాలంటే గర్వించడానికి కొరకై ఆ మాటలు తీసుకొచ్చాడు. గర్వించి ఇంకా ఆ యొక్క స్థితిలో లేకుండా నేను పడేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాడు. కాబట్టి నువ్వు అనకపోయాడంటే, లేదన్నా అట్లెట్లా అంటాను నేను అన్నాడు. సరే బాగుంది. ఆ మరుసటి రోజు ఇంకా వేసుకున్న డ్రెస్ కాదు, ఇంకొక మంచి డ్రెస్ కొనుక్కొని టిప్ టాప్గా తయారు చేసి ఇక మందిరానికి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆ రోజే సేవకుడు ఆయనను పైకి పిలవలేదు పాటలు పాడడానికి. పిలవకపోయేసరికి ఈయన బయటికి పోయి తనకలాడిపోతున్నాడు. నన్ను మెచ్చుకున్నారే, మళ్ళా వాళ్ళిద్దరినే పిలుచుకొచ్చాడు. బయటికి పిలుచుకొని, అన్నా అక్క రండి, మీరు ఇంతగా చెప్పారు నా విషయంలో, ఇంతగా మంచిగా పాట పాడతారని చెప్పారు, చూడు సేవకుడు నన్ను పిలవలేదని చెప్పి పోయి ఆయనను ఆ సేవకుని ఆరాధనలో బయట పిలిచి గొడవ, బయట కనపడకుండా గొడవ చేసి ఏం చేశాడుగా ఆ వ్యక్తిని పైకెక్కించాడు. ఆరాధన వాక్యం మీద పాఠం చూసి పాడబాడాడు. ఒక పాడబాడే బల ఆరాధన వాక్యం అయిపోయింది. కానుకల పాడబాడే సమయానికి ఆయన అక్కడ నిలబడి గర్రని కళ్ళు తిరిగిపోయినాయి. తిరిగి కళ్ళు తిరిగిపోయి కుప్ప కోల్పోయాడు. అట్లా కింద పడిపోయి పడిపోయాడు కింద. ఏమైంది అందరూ పాటలు పాడి అందరూ నిలబడి ఉన్నారు కదా సంతాయించినప్పుడు. కనపడి అందరూ కూడా వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ రోజంతా ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేసి, అంటే బీపీ డౌన్ అయిపోయింది. మరి ఆయనకి ఎప్పుడు లేనటువంటి అన్ని లోపలికి వచ్చేసినాయి. అంటే షుగర్ వచ్చేసింది. అన్ని బయటికి, అంటే టెస్ట్ చేసిన తర్వాత అన్ని ఏమేమి ఉన్నాయి అన్ని బయటకు చూపించాడు దేవుడు. వెంటనే తనలో ఉన్న గర్వం ఆయనకు ఎప్పుడు కనపడదు. ఆ వారం అంతా హాస్పిటల్లో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. వారిద్దరే నిన్ను అనింది. ఏమన్నారు? వాళ్ళు పాట పాడితే నువ్వు చక్కగా పాడుతావు, మంచి స్వరం ఉందని నేను అన్నారు. నువ్వు ఒక మాట చేయకపోయావా? అయ్యా నేను అంత యోగ్యుని కాదు, అంత దాన్ని పులిపిడం ఎక్కేంత శోభత నాకు లేదు, నేను అంత మరి గొప్పవాణి కాదు అనకపోయినావా? నేను ఎంతగానో నేను ప్రేమించాను, నేను పాట పాడే వరం ఇచ్చాను, నేను పాట పాడిన వాళ్ళని గర్వించావు, అందుకే నేను ఇది పెట్టాను శిక్ష. వెంటనే అక్కడికక్కడ పశ్చాత్తాపడి, అన్న బుద్ధి ఉంటే కూడా నేను ఈ పరిశుద్ధమైనటువంటి పులిపిడం నేను ఎక్కను. ఎందుకు ఎక్కావు? పాట పాడడానికి ఇచ్చిన వరం అది. అమ్మ వద్దు, దేవుడు నాతో మాట్లాడాడు. ఎందుకంటే కాని దాని కొరకు నేను నాకు ఉపయోగపడేది నాకు వద్దు, ఇది నేను నా స్థానం అది కాదు, నేను అక్కడ నిలబడడానికి నాకు యోగ్యత లేదు. నేను పబ్లిక్గా చర్చిలో మందిరంలో ఆయన క్షమాపణ నేను కోరుకున్నాను. ఒక ఇద్దరు చెప్పుడు ద్వారా నేను గర్వించాలని. పిల్లరా, మనలో ఏదైతే కావాలని ఆశిస్తున్నామో దాని ముందు ఏం చేయాలి? మనము తీసి పక్కన పెట్టేయాలి. నీకు ఏదైతే ఆశ ఉందో ఆశను తీసివేసుకోవాలి. మనకు కావాల్సింది పరలోక సంబంధమైనటువంటి ఆ ధవిని కొరకు, ఆ రాజ్యం కొరకు, నీతి కొరకు, పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు, ఆ రాజ్యం కొరకు మనము ప్రయాసపడాలి. కానీ ఇంకా వేరే దాని కొరకై ఆయన సింహాసనం మీదకి ఎక్కి వస్తారు, ఇక్కడికి వచ్చి నిలబడతానంటే మాత్రం దేవుడు వదలడు. అభిషేకింపబడిన వాడు తప్ప. పిల్లల, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మ విషయమై దీనత్వం రావాలి. పరిశుద్ధాత్మనితో మాట్లాడాలి. నిన్ను వాడుకునేంత వరకు నీవు మౌనంగా ఉండాలి. ఇప్పుడు 5 రాళ్ళు తీసుకుందాం. ఆ యొక్క వర్షాలలో పెట్టేంత వరకు ఆ 5 రాళ్ళు ఎక్కడున్నాయి? చిక్కంలో ఉన్నాయి. ఈ లోపల పెట్టారు. లోపల పెట్టుకున్న బ్యాగ్ తగ్గించుకోడు ఎవరు? దావీదు గారు అంటున్నారు. దావీదు గారు రాళ్ళు అంటున్నాయి, అయ్యా దావీదు గారు నన్ను తీసుకో, నన్ను వాడుకో, నన్ను తీసుకో. 5 రాళ్ళు ఒకదాని మీద గొడవలు చేసుకుంటున్నాయి. ఈ 5 ప్రాముఖ్యత ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం. ఈ 5 దీనికి ఒక ప్రేమ లేదు, దానికి దయాలత్వం లేదు, దీనికి మంచితనం లేదు. ఇలాంటిగా కొట్లాడుకుంటున్నాయి అన్ని. ఒకదాని మీదకి ఒకటి. నాకు అది కావాలా? నన్ను వాడుకుంటే నేను వాడికి సంపేస్తా, నేను వాడుకుంటే నేను ఇంత మంచి కార్యం చేస్తా, నేను ఇది చేస్తా, అటు చేస్తా. ఈ రాళ్ళు లోపల చిక్కంలోంచి మాట్లాడుకుంటున్నాయి. ప్రభు అన్నాడు, దావీదు స్టార్ట్ చేయి. వెంటనే ఆ చేయి పెట్టాడు. ప్రభు ఏదైతే చేతికి ఆ యొక్క రాయిని తీసుకోవడానికి ఆ చేయి పోయిందో అంతవరకు అవి లోపలనే ఉన్నాయి. అన్ని మనకి లోపలే ఉన్నాయి, బయటికి రాలే. ప్రభు ఎప్పుడైతే దాన్ని దావీదుకు చేతికి అప్పగించాడో ఆ యొక్క తీసుకొని వర్షంలో వచ్చేంత వరకు, వర్షంలో పెట్టేంత వరకు అవి తొందరపడలేకపోతూ వచ్చాయి. బిడ్డలారా, మన జీవితంలో కూడా ఆత్మీయంగా తీసుకుందాం.
ఆత్మ విషయంలో దీనత్వం మనకు అవసరం. ప్రభా నువ్వు వాడుతున్నంత వరకు నన్ను ఒక పాత్రగా నన్ను అలాగ పెట్టు. ఈ వస్తువు ఎప్పుడు మనం దీన్ని మర్చేంత వరకు ఇది ఎలాగ ఉంటుందో అలాగే ఉండిపోవాలి. మనం పరిశుద్ధాత్మకు లోబడాలి. కాబట్టి దేవుని మాట విని ఎవడు వణుకునో వాడిని మాత్రమే దృష్టిస్తాడు. వణుకుదల లేకుండా నేను వాడుకోడు. నువ్వు దేవునితో మొదలుపెట్టకపోతే నేను వణుకోడు. నువ్వు మందరం పనిచేస్తున్నావా, సాపలు వేస్తున్నావా, నీకు ఇది కావాలి ముఖ్యం. జాగ్రత్త. పులిపిటం ఎవరైతే అడుగుతారో వాళ్ళకి దేవుడు మాట్లాడుతాడో జాగ్రత్తగా వినాలి. దేవుడు నీకు ఇది కాదు ముఖ్యం. నువ్వు ముందు సాపలు ఎత్తేది నేర్చుకో, సాపలు తుడివేసేది నేర్చుకో, మందరం కూర్చేది నేర్చుకో. ఇవన్నీ మేము చేసి వచ్చినాం పైకి. ఇది కాకుండా నేను ఇక్కడ వస్తాను, ఇక్కడ నిలబడతాను, నో, దేవుడు ఒప్పుకోడు. మన పరిశుద్ధత, మన పవిత్రత మనం ముందు నేర్చుకోవాలి. దేవుడు మాట్లాడేటప్పుడు అది గ్రహిస్తూ రావాలి. ప్రభా ఇది ఎందుకు మాట్లాడుతున్నావు, నేను తినదు. లూసిఫర్ వాడు ఎంత మంచిగా ఆయన పాటలు పాడేవాడు, మ్యూజికల్ వేసేవాడు, కీబోర్డ్ వేసేవాడు. అటువంటి వాడు వాడికి ఎట్లొచ్చింది గర్వం అంటే వాడికి లోపల అంత గర్వం వచ్చేసింది. నేను సింహాసనం మీద కూర్చోవాలి. ఇది ఆయన పులిపిటము. ఆయన నిలబడిన పరిశుద్ధులు, నేను పరిశుద్ధాత్మతో నింపబడేటువంటిది. ఈ స్థలంలోకి రావాలి అంటే నీవు పవిత్రుడుగా ఆత్మ విషయమై దీనత్వం వచ్చేంత వరకు నువ్వు ఇక్కడ రాలేవు. అడుగు పెట్టాలన్న శరీరకంగా వచ్చినా కూడా నీ పాట ఏది కూడా పనికిరాదు. నేనైనా సరే, నువ్వైనా సరే, ఎవరైనా సరే పిల్లరా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడితే తప్ప ఎవరు కూడా నింపబడలేరు. మూడవదిగా ఇక్కడ యెహోవా సెలవిచ్చినాడేనంటే దేవుని మాట ఎట్లుండాలట, విని వణుకు వాడినే నేను ఏం చేస్తానట, ఆయన దృష్టి ఆయన మీద దీనత్వం కలిగిన వారు. దీనత్వం ఎప్పుడు మనం తగ్గించుకుంటామో అప్పుడు నీ మీదకి వస్తుంది ఆయన ఆత్మ. అప్పుడు నిన్ను మీద పని చేస్తాడు, నిన్ను వాడుకుంటాడు. ఆ యొక్క రాయిని ఎలాగా దాటి తీసుకున్నా అలాగా అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఆది ఉందని నీ ఆత్మను పాడు చేసుకోవద్దు, నీ పరిశుద్ధతను పాడు చేసుకోవద్దు. నీవు ఆయన వైపు మలుపుకో. ప్రభా ఎందుకు ప్రార్థన చేసుకో, ఆయన ఆశ్రయపురానికి వచ్చి ప్రభా నేను ఈ దినము నన్ను వాడుకునే పరిస్థితుల్లో పాత్రగా నడిచి, నేను సువార్థికులుగా నడిచి, నేను మంచి వరాలు నాకు దయచి అని నువ్వు మొరపెట్టకూడదు దేవుని దగ్గర. మనుషులకు చెప్పుకొని బాధపడదానికంటే, మనుషులను నమ్ముకోవడంటే యెహోవాను ఎందుకు ఆశ్రయించలేకపోతున్నాం? మన జీవితం అంతా ఆయన చేతిలో మనము ఒక పాత్రగా మనం ఉండాలి. గిన్నె ఇలాగ పట్టుకున్నప్పుడు దానిలో ఒక వ్యక్తి వచ్చి నీరు పోసినప్పుడు అది నింపబడుతుంది. అలాగా నీ హృదయాన్ని నింపబడాలి. యేసుక్రీస్తు అనేవారు రావాలి నీలోకి. ఆయన ఒక గ్లాస్ అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా నింపబడాలి, పరిశుద్ధత నింపబడాలి, పవిత్రత నింపబడాలి. దేవుని మరి ఆ యొక్క ప్రక్రియలో ఆ యొక్క పరిశుద్ధతలో మనం పరిపూర్ణులు కాబట్టి నిర్దోషిగా మనం నిలబడుతూ రావాలి. అంతవరకు దేవుడు మనల్ని ఆయన దృష్టి మన మీద ఉండదు. తర్వాత తగ్గింపు జీవితం, పశ్చాత్తాపం, అలాగే మనుషులను నమ్మొద్దు. మరి మనుషులతోనూ మరి దేవునితోనూ సమాధానం పడితే దేవుడు మన ఆ రాజ్యం మనం సిద్ధపడి యేసుక్రీస్తు రక్తం ద్వారా కనబడేది ఆయన హృదయ శుద్ధి కలిగిన వారిగా మనం ఉంటాం. తర్వాత నాలుగోదిగా కీర్తనలు 32వ అధ్యాయం ఒకడు తన చిత్తానుసారముగా చదవండి. కీర్తనలు 32వ అధ్యాయం 1వ వచనం. తన అతిక్రమములను పరిహారం నొందువాడు తన పాపమును ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. పాపము పెట్టుకొని ప్రాయశ్చిత్తము లేకుండా, ప్రభువును అడగకుండా, దేవుని క్షమాపణ అడగకుండా నువ్వు ఎలాగా దేవుడిని వాడుకుంటాడు? పాపం ఉంది, అక్రమం ఉంది, అన్యాయం ఉంది, దుష్టత్వం ఉంది. దుఃఖపడవారు ధన్యులు. ఎక్కడుందన్నమాట? దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడి. నువ్వు దేవుడి కూడా పెడితే ఇది అది అడ్డ పెట్టుకోండి, వాళ్ళు చెప్తారు, దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఇప్పుడు అన్ని లోపల పెట్టుకొని మనం ఎలాగ దేవుని యొక్క మహిమ పరచగలుగుతాం? రాలేము. కాబట్టి ప్రాయశ్చిత్తం అవసరం, దేవుని మహిమపరచడం అవసరం, దేవుని దగ్గరికి కన్నీటి ప్రార్థన అవసరం. ఇవన్నీ ఉంచుకొని ప్రాయశ్చిత్తం లేకుండా మనం ఏమీ చేయలేము. అందుకే ఎవడు నన్ను దృష్టించినా, ఎవడై దీనుడై నన్ను విరిగి నలిగిన మనసుతో వస్తాడో ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆయన దృష్టి మన మీదకి వస్తాడు. విరిగి నలిగిన మనసుతో మనం రావాలి. మనకి ఏది కావాలో అదన్నిటినీ మనము మోకాళ్ళ మీద కూర్చొని ప్రభువా నాకు ఇది అవసరం ఉంది, ఈ పని నాకు అప్పగించు, ఈ పని నేను చేయాలనుకుంటున్నాను, ఇది నేను కలిగి ఉండాలనుకుంటున్నాను. ప్రభా నీ చిత్తమైతే, ప్రభా దీనత్వం నాకు దయచేయి,
ప్రభా నా లోపల పడినంత పశ్చాత్తాపంతో క్షమాపణతో నేను వస్తున్నాను. నేను అనేకులకు మనుషులకు నేను అన్ని చెప్పుకుంటున్నాను, కానీ దేవాని దగ్గరికి నీ సంతానానికి రాలేకపోతున్నాను, నేను మోకాల దగ్గర రాలేకపోతున్నాను, నిన్ను దృష్టించలేకపోతున్నాను, నీ మాట వినలేకపోతున్నాను ప్రభా, నేను మొలగలేకపోతున్నాను, నా హృదయాన్ని శుద్ధి చేసుకోలేకపోతున్నాను, నన్ను క్షమించు, నీ బల దగ్గరకు వస్తున్నాను, నన్ను కాపాడు, నేను రక్షించు ప్రభా అని ఎప్పుడైతే నువ్వు అంటావో నిన్ను వెంటనే ఆయన దృష్టించేవాడు, నిన్ను ఆయన దృష్టి అంతా నీ మీదకి వచ్చేస్తుంది. నిన్ను పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, పవిత్రురాలుగా దేవుడు నిన్ను చేసేవాడు. అప్పుడు దేవుడు నేను ఉన్నతమైన స్థానానికి నడిపిస్తాడు, ఉన్నతమైనటువంటి గొప్ప దానిగా నిన్ను చేసే వాడుగా ఉంటాడు. కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 1 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి దేవుని చిత్తానుసారమైనటువంటి దుఃఖము, రక్షణమైనటువంటి మార్పుస్వం కలిగిన వారమైన దుఃఖంతో ఒప్పుకుంటూ రావాలి, ఏడ్చి కన్నీటి ప్రార్థన చేస్తూ ప్రభు నన్ను క్షమించు, నన్ను కాపాడు, నా జీవితం అంతా నీ కొరకు నేను అంకితం చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఉండేది నాకు కరోనా వైరస్, ఈ కరోనా వైరస్ రాజపేట ఆలేనంటున్నారు, అక్కడ అంటున్నారు, పునరుపాలకు కూడా రాబోతుంది ప్రభు, ఏం చేయాలి? నన్ను బందోబస్తుగా నీ యొక్క రక్తంతో కడిగి శుద్ధి చేసి నేను నా హృదయాన్ని శుద్ధి చేసుకొని నేను ప్రభా తండ్రిని అబ్బా అయ్యా అనుకుంటూ నేను ఉంటాను, అంతకంటే నాకు ఏదేదొద్దు అని మనం నీ వ్యక్తిగతంలో ప్రార్థన చేస్తే నువ్వు కనికరింపబడతావు. దేవుడు ఆ యొక్క కరోనా నుంచి బయటికి నెట్టేస్తాడు, దేవుడు కాపాడతాడు. లేకపోతే మన కొలనుపాకు అంతా మరి రాకుండా చేయాలంటే మనం నిర్దోషులుగా దేవుని దగ్గర మొరపెట్టాలి. ఆయన దగ్గర మొరపెట్టకపోతే భయంకరమైన పరిస్థితి వస్తుంది, ఎవరికో ఒకరికి వస్తుంది, అక్కడి నుంచి అట్లా అలాగా అంటించిపోతాం. ఇదంతా ఒక ప్లాన్ గా చేస్తున్నాడు, ఇది ఒక ప్లాన్ గా జరుగుతుంది. ఒక వ్యక్తులు, ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కడు వెళ్ళిపోతున్నారు, అంటించేసి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు దొరకడం లేదు. కానీ ప్రభు చేతిలో ఉన్నంత వరకు, నీవు ఆయన భద్రతలో ఉన్నంత వరకు దేవుడు నిన్ను ఆయన రెక్కల క్రింద నిన్ను ఆశ్రయంగా ఉంచి నిన్ను ఆయన కప్పి పెట్టేస్తాడు, నీకు ఎలాంటి నష్టం లేదు. చదవండి 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. మరియు పెళ్ళైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించుతున్న ఏమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనకుండా వాళ్ళని, లేదా తన భర్తతో సమాధాన పడవాలని. మరియు భర్త తన భార్యను పరిత్యాజింపకూడదు. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యాజింపకూడదు. ఇది భార్యాభర్తల విషయంలో మరి సమాధానము కలిగిన వారంగా ఉండాలి. ఇదంతా చెప్పే ఆ మ్యాటర్ కాదు కానీ, ఆ వాక్యం కాదు కానీ, మనము బలలో పాల్గొనే నీవు నేను మన మీ యొక్క భార్య విషయంలో లేదా మీ భర్తల విషయంలో మీరు ఎలా సమాధానం కలిగిన వారు. ఒక సమాధానం లేకపోతే ఆత్మ విషయమై దీనత్వం కలిగి, దీనులుగా కలిగి క్షమాపణతో ప్రభావం క్షమించి, నా భర్త విషయంలో నేను తప్పుతుంది, నా భార్య విషయంలో తప్పు చేసి ప్రభావం క్షమించి అనరాని మాటలు అంటుంది. ఆ విధంగా క్షమాపణతో దేవుడు గొప్ప కార్యం చేసేవాడు కాబట్టి మొదటి సమయాలు కదా 1వ అధ్యాయం 15వ వచనం త్వరగా. అన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనో దుఃఖము కలదానై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను అన్న జీవితంలో ప్రార్థన చేస్తుంది. ఆయన ఏలినవాడ, ఎవరైనా ఏలియా అనుకున్న మధ్యాహ్నం తాగిందేమో ఏంటంటే ఏమన్నాడు, ఆమె ఏం చేస్తుంది? అన్న ప్రార్థన చేస్తుంది. ఏది ఏమంటుడు? ఎంతవరకు నువ్వు మంత్రురాలని. ఇప్పుడు ఒక్కొక్కసారి ప్రార్థన చేసినప్పుడు మనకు తెలీదు, వాళ్ళు నిద్రపోతున్నారు అనుకుంటాం, కొన్నిసార్లు నవ్వుతాం, ఆరాధన చేసినప్పుడు నవ్వుతాం, ప్రార్థన చేసినప్పుడు వాళ్ళని అలాగా కించపరచకూడదు. వాళ్ళు ఏ రకంగా చేసినా కూడా వాళ్ళ భాష ఆయనకు అర్థమవుతుంది, మనకే అర్థం కాదు. వారికి మనకు అర్థం కాదు, కానీ ఆ చేసే వారికి ప్రభువుకి అర్థమైతే చాలు. ఆరాధన, ప్రార్థన, ఎటువంటి పని, నట్టి వాడైనా సరే, మూగి వాడైనా సరే మనం చేస్తున్నప్పుడు ప్రార్థన ఆ భాష అర్థమవుతుంది. కానీ నీవు ఆరాధన చేయడానికి కాదు, ప్రార్థన చేయడానికి. వాళ్ళు చేసే ఆరాధన ప్రార్థన చేస్తే మనం ఏం చేస్తాం? నవ్వుతా ఉంటాం, ఎగతాళి చేస్తాం. కానీ చేయదు, తక్కువది. నువ్వు పరిశుద్ధాత్ముని మరి ఆ యొక్క పరిశుద్ధాత్ముడు తనతో ప్రార్థన చేయించుకున్నప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు వారితో కూడా ఏకీభవించి, అవును ప్రభు, దీనత్వం, ఆత్మ విషయమైన దీనత్వం మనం కలిగి మోకల మీద కూర్చొని మౌనంగా కనీసం ఆ ఒక్కరోజు
ఆత్మకు అప్పగించుకుంటే ఎంతో దీవెనను నేను మనం పొందేవారంగా ఉంటాం. కాబట్టి ఈ విషయంలో 15వ వచనంలో ఏముంది అక్కడ? హన్నా విషయంలో అది కాదు నా ఏలిన వాడ. ఆమెలో ఉండబడిన బాధను చెప్పుకుంటుంది దేవుని దగ్గర. నీ బాధలను చెప్పుకుంటున్నావా? ఆశ్రయపురానికి వచ్చి నీ కొడుకు విషయంలో ఏ రోజైనా ఆశ్రయపురానికి వచ్చి ప్రార్థన చేసావా? నీ బిడ్డ విషయంలో ఏ రోజైనా వచ్చి ప్రార్థన చేసావా? నీ కోడలను పంపిస్తున్నావు, వాళ్ళు చేస్తే చాలదు, నువ్వు రావాలా, నీ కోడలు నీ భర్త రావాలి, వచ్చి ప్రార్థన ఆశ్రయించాలా, ఆశ్రయపురానికి రావాలి. నీ కోడలకు గర్భఫలం కావాలన్నా, తన భార్యాభర్తలు ఇద్దరు రావాలి, అత్త బావ లేకపోతే తల్లిదండ్రులు కూడా. పైన కింద స్థలం ఎంతో బోలెడు ఎంత స్థలం ఉంది. మమ్మల్ని మందిరానికి రాలేదు, మందిరం కానీ ఎందుకు రాలేదు? ఎవరు చెప్పారు? నేను చెప్పాను రావద్దని. గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన రూల్ ప్రకారం. కాబట్టి నీవు మందిరానికి రావడం లేదు, సరే ఉదయకాలం సోమవారం నుంచి ఉదయకాలం అన్నీ ఖాళీగానే ఉంటాయి. వచ్చి దేవుని మనకి తాళం తీసుకొని ఎక్కడ కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు నీ మనల్ని ఆలకించి, నీకు ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో, ఆత్మ విషయంలో మరి దేవుని యొక్క విషయంలో నీకు ఆసక్తి ఉంటే నువ్వు వచ్చి ప్రార్థన చేయి. నీ ఆత్మ విషయమై దీనత్వం దేవునికి ఇస్తాడు. ఆయన ధన్యుడుగా చేయబడతావు, ధన్యురాలుగా చేయబడతావు. మనం అలాగే సిద్ధపరచబడాలి. ప్రభు కొరకే తీర్మానం. మందిరానికి రాకపోతే దేవుని మందిరానికి వచ్చి అయ్యా నీ ఆశ్రయపురానికి వచ్చాను, నాకు ఏది అవసరం ఉందో అది నాకు దయచేయి అని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో దేవుడు కార్యం చేసేవాడుగా ఉంటాడు. అంతేగాని 18లో వచ్చినావు, 17 అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేసి. అక్కడ ఒకసారి ఎప్పుడైతే హన్నా వచ్చి ప్రార్థన చేసుకుందో, ఏలి చూచాడో దేవుడు తనకు ఒక గొప్ప కార్యం జరిగించి ఆ ఏలి ద్వారా అమ్మా నీ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆశ్రయపురానికి వచ్చి ప్రార్థన చేస్తే నీకు ఏది కావాలో అన్నిటినీ దేవుడు ఇస్తాడు. దేవుడు చెప్తాడు, అయ్యా నీవు ఈ యొక్క పర్ణశాలకు వచ్చావు, ఈ ఆశ్రయపురానికి వచ్చావు, కాబట్టి నువ్వు ఎంతగా ప్రార్థన చేసావు నేను విన్నాను, నేను వాక్యం విన్నాను, ప్రార్థన విన్నాను. ఈ ప్రార్థనకు నేను జవాబు ఇస్తున్నాను. నీకేం కావాలా? ఫలాని కావాలి, ఇచ్చేస్తాను. దేవుడు ఇచ్చేస్తాడు మనకు కావాల్సింది. కాబట్టి అన్న ప్రార్థన విన్నాడు, మరి చెప్పిన దాని ప్రకారం ప్రార్థన చేసిన ప్రకారం దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఒక కుమారుని బహుమానంగా ఈవుగా ఇచ్చాడు. ఆమె సొంతంగా ఆలోచన చేసి తీసుకోలేదు ఆ కుమారుని. తర్వాత ఆ కుమారుని మళ్ళీ ఏం చేసేది? తన సేవ కొరకై. స్వార్థం లేదు అక్కడ, స్వార్థం లేదు. నాకే కావాలా అనేటువంటి ఆలోచన ఆమెకు లేదు. తగ్గింపు జీవితం కలిగి ప్రభా నీవు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను. అలాంటి స్వభావం మనం కలిగినామా? ఏదైనా కూడా అంటున్నామా? ప్రభా మొట్టమొదటి నాకు ఇవ్వు, నేను నీకు ఇచ్చేస్తాను అంటాము కానీ ఇవ్వలేము, చెప్తాను కానీ చేయలేము. అందుకనే ఆత్మ విషయమై దీనత్వం వల్ల కలదు. ఆత్మల ముందు ప్రభువుకు అప్పగించినప్పుడు ఆత్మలో దేవుడితో మాట్లాడతారు. కొంతమంది మాట్లాడతాడు దేవుడు ఎలాగా? వాక్యము ద్వారా. దేవుడి మందిరం విషయంలో మాట్లాడాడు దేవుడు. కొంతమందికి దేవుడి విషయంలో మాట్లాడు, కొంతమంది దేవుడి విషయంలో వేరే మాటలు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడేది ఏం మాట్లాడతాడు? పరిశుద్ధమైన మాటలు మాట్లాడతాడు. ఇంకొకరి మాట్లాడు దేవుడు. నాకు దేవుడు మాట్లాడాడన్నా, నాకు దేవుడు మాట ఇట్లా చెప్పిందాక, ఇట్లా చేసిందాక అన్న అని అది దేవుడు మాట్లాడాడని నువ్వు రుజువు చేయగలుగుతావా? అది నిజమైనటువంటి దేవుడు చెప్పినాడా? ఇలాంటి స్థితిలో ఉన్నావు, ఇలాంటి కరెక్ట్గా ఉన్నావు, నువ్వు ఆత్మలో మరి ప్రభు కొరకై మరి తృష్ణపరుచున్నావా? అది ప్రభు నిజమైనటువంటి నువ్వు ఆత్మీయుడు అయితే, ఆత్మీయుడు వాళ్ళైతే దేవుడు ఖచ్చితంగా నీతో లేకపోతే ప్రభు అంత చిన్నదానికి వచ్చి మాట్లాడేవాడు. నువ్వు పరిశుద్ధులుగా ఉండాలి. మొట్టమొదటి దేవుని మనిషి విషయంలో తృష్ణ పడేవాడు కూడా, దేవుని మందిరం పరిచయ విషయంలో ఆసక్తి కలిగిన వాడు, దేవుని మందిరం విషయంలో అన్ని విషయాలు, మందిరం కట్ట విషయంలో అన్ని పనులలో దేవునికి నమ్మకంగా ఉంటే ఆయన మాట దీనుడై నువ్వు మాట ఎప్పుడు వణుకుతావో అప్పుడు దేవునితో మాట్లాడతాడు. కానీ నువ్వు వణుకు లేదు, భయం లేదు, దేవుని మందిరానికి రాకుండా ఏ దానికి రాకుండా దేనికి లేకుండా వచ్చి మాట్లాడాడంటే ఆయన పరిశుద్ధాత్మను మాట్లాడాలంటే దేవుని వాక్యానికి మనం మొట్టమొదటిగా మన చెవును మన హృదయాన్ని అప్పగించాం. ఆయన అప్పుడు మనతో మాట్లాడతాడు. ఆ తర్వాత చదవమా 5వదిగా లూకా సువార్త 18:13. ఇంకా 2 మాటలు చెప్పి ముగిస్తాను. లూకా 18:13. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కళ్ళు ఎత్తడమైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవా పాపినైన నన్ను కరుణించు. దుఃఖపడేవారు తల్లి దుఃఖపడుతున్నాడు. పాపినైన నన్ను, ఓ యేసయ్యా పాపినైన నన్ను కరుణించు.
బాధపడుతున్నావు, దుఃఖంతో అడుగుతున్నావా దేవుని? ఎంతకాలం అన్నా, ఎంతకాలము? సంవత్సరాలు గడిచిపోతుంది. ఈ మందిరం కట్టి ఎన్ని సంవత్సరాలు మొత్తైనా? 30 సంవత్సరాలు అయిపోయింది. ఈజీగా 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరంలో నువ్వు ఎంత ఆత్మీయంగా, ఆత్మ విషయమై దీనుడుగా ఉంటున్నావు, దీనురాలుగా ఉంటున్నావు. ప్రభు పని కొరకై ఎంత తృష్ణ కొలుచున్నావు. దేవుని యొక్క మందిర విషయంలో, ప్రార్థన విషయంలో, సంఘ కార్యక్రమం విషయంలో, దేవుని పని విషయంలో, పరిచయ విషయంలో ఎంత ఆసక్తి కలిగిన వాడు. ఇక్కడ ఈయన మాత్రం దుఃఖపడుతూ, నేను పాపిని, నన్ను కరుణించు. ఎలాంటి వాడంట ఆయన? నేను పాపిని ఏమంటున్నాడు? దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తటకైనా నేను ధైర్యము చాలు. మనం ఎంత ధైర్యపడతా వస్తాం లోపలికి, ఇంత చేసుకుంటా దేవుని మందిరానికి వచ్చి, దేవుని మందిరంలో ఫోన్ మాట్లాడతాం, దేవుని మందిరంలో కూర్చుంటాం, దేవునితో ఎంత. ఆయన బయట నుంచి అంటాడు, అయ్యా నీ ఆకాశం వైపు ఎత్తి చూడటానికి కూడా నాకు ధైర్యము. ఆయన మందిరములో ఆయన పరిశుద్ధత, ఆయన పరిపూర్ణత, ఆయన యొక్క తేజస్సు దేవుని మందిరంలో ఉంటే మనం ఎలాగ ప్రవర్తిస్తున్నాం, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునే విషయంలో ప్రభు ఈ చివరి దినాల్లో మనతో మాట్లాడుతున్నాడు. అట్లా జాగ్రత్త. చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. మనం తీర్మానం చేసుకోకపోతే ఆ రాజ్యంలో ఆత్మ విషయమై మనము తృష్ణ కొనాలి. ఇప్పుడు ఈ ఆత్మ ఎలాగుందో నేను పరీక్షించుకోకపోతే, దాన్ని అడగకపోతే, కడగకపోతే, యేసుక్రీస్తు రక్తంను తీసుకోకపోతే నేను మనము ఆత్మీయంగా చల్లారిపోతాం. సాతాను త్రోయబడినట్టుగా మనం త్రోయబడతాం. అప్పుడు ఎవరు మనల్ని దృష్టించడు. సాతాను ఏం చేస్తాడంటే మంచిగా లడ్డు దొరికినట్టుగా లడ్డు దొరుకుతాం, వారికి దొరుకుతాం, మనల్ని బాగా వాడుకొని యూజ్ అండ్ త్రో అంటే కనపడే వదిలేసిపోతాడు వాడు సాతాను. అలాగా కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నిన్న నేడు ఏకరీతిగొండి ఆయన నిన్ను కాపాడుతూ, నిన్ను భద్రపరుస్తూ, ఆత్మ విషయమై ధన్యురాలుగా ఉండాలని దేవుడు నిన్ను కోరుతా ఉన్నాడు. తీర్మానం చేసుకున్నావా? ప్రభు అంటున్నాడు, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుతున్నారు. ఆత్మ విషయమై దిన్నులైన వారు ధన్యులు. వారు ఎటువంటి వారట? పరలోక రాజ్యం వారిది. నీకు పరలోక రాజ్యం కావాలా, నరకము కావాలా? వాడాడా? రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, కోరుకో మానవా. పుడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా, పుడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా. గాలి వేళలు ఎన్నో కడతావు, నాకంటే ఎవ్వరు దులారంటావు. గాలి వేళలు ఎన్నో కడతావు, నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు. లోకమైన పాపాలు చేస్తావు, లోకములో ఘోరమైన పాపాలు చేస్తావు. ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి, ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి. యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు, యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు. గాలి వాడని కడతావు, అన్ని ఉన్నారు, అన్ని సున్నానే. కానీ ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఒకటే ఒక మార్గం. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆత్మ విషయమై దీనత్వం మనం కలిగిన వారు, మనము పశ్చాత్తాపం కలిగిన వారమై మొరపెట్టుతూ, ప్రభు మీద ఆధారపడుతూ, ప్రభు నేను చోరుడు, దొంగను, ప్రభు నేను పాపిని అని ఎప్పుడైతే మనం పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వస్తామో, ప్రభు నేను ఆకాశం వైపోయినను నా కళ్ళు ఎత్తి చూడడానికి నాకు ధైర్యము చాలడం లేదు. ప్రభు అలాంటి భయం కలిగిన వారంగా దేవుని విషయంలో ఉన్నామా? దేవుని మందిర విషయంలో భయం కలిగిన వారంగా చేస్తున్నామా? తనకు పరిచారకులై ఉండి పరిచర్య చేయవారు ఎలాంటి చేయాలట? అశ్రద్ధ చేయొద్దంటాడు దేవుడు. ఎవరైనా సరే, సాపలు వేసేవారైనా సరే, దుప్పట్లు విరిచేవారైనా, ఉతికేవారైనా, సాపలు ఎత్తేవారైనా సరే, బయట పెట్టేవారైనా సరే, కరెంట్ వేసేవారు ఎవరైనా అందరూ పరిచారకులే. ఎవరు ఏ పరిస్థితి చేసినా కూడా తనకు పరిచయం చేసే వాళ్ళు ఎట్లున్నాడో అశ్రద్ధ చేయొద్దు దేవుని మందిర విషయంలో. ఊరు చేసేటప్పుడు కానీ నేను ఎందుకు చేయాలి, ఆయన చేస్తుంది కదా, ఆమె ఎందుకు చేయాలి, ఆమె చేస్తుంది కదా, అలాంటి పరిస్థితి.
అశ్రద్ధ చేస్తే దేవుడు కూడా మనల్ని అశ్రద్ధ చేస్తాడు. నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత, మనకి ఇచ్చినటువంటి గొప్పతనం, దాన్ని బట్టి మనం ఇంకా ఆ పని చేయాలనేటువంటి ఆలోచన మనం కలిగిన వారమే అశ్రద్ధ నుంచి మనం తప్పించబడుతుంది కాక, దేవుడి కొరకు తీర్మానం చేసుకుంటాము కాక. అంతేకాదు ఇంకొక మాట చూడండి, 11:40, ఇంకా 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం. యెహోవా మాట వినెను మోషే భూమి మీద ఉన్న వారందరి మీద వారందరిలో మిక్కిలి సాత్వికులుగా మనం ఉండాలా. ఎవరు? మోషే సాత్వికుడుగా ఉన్నాడు. సాత్వికులు ఎలాంటి వాడంట? ఈ భూలోకమును స్వతంత్రించుకుంటాడట. సాత్వికమా కలిగిన వారంగా ఉండాలి మనం. మోషే అలాంటి మంచి పేరు సంపాదించుకున్నాడు. నీకు ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకుంటూ, నీ కుటుంబాన్ని పోషిస్తూ, నీ పిల్లలను ఒక సరైన మార్గంలో నడిపిస్తూ ఒక సాత్వికుడుగా అని ఉంటూ రావాలి. పవిత్రురాలుగా పవిత్రుడుగా ఉండాలి. ఈ లోకంలో నాకు ఏమి వద్దు, ఈ లోకం నాకేమొద్దు, నాకు ఉండేది ఒకటే, ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ఎవరు భయపడే వారెవరు? భయపడని వారెవరు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వారు హృదయం శుద్ధి కలిగిన వారు దేనికి భయపడరు. ఎన్ని ఆటలు వచ్చినా, ఎన్ని భయాలు వచ్చినా, ఎన్ని పిల్లలు దెబ్బలైనా, పడినా, లేచినా, ఎన్ని వచ్చినా కూడా వారు, ఎందుకంటే దేవుడు వాళ్ళ హృదయంలో ఉన్నాడు కాబట్టి ధైర్యపరచువాడు ఆయనే. నువ్వు సాత్వికుడుగా, దీనవరుడుగా, ఈ లోకంలో ఉన్నటువంటి లోకంలో ఉన్న ఏది కూడా మనం ప్రేమించకుండా ఆ సాత్వికముతో మంచి పేరు సంపాదించుకొని దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటే మనం ఈ భూలోకాన్ని మన చేతికి అప్పగించేస్తాడు దేవుడు. ఉన్నంత వరకు ఏలుకోనువే వెళ్ళరా. మనం సాత్వికం కలిగిన వారంగా ఉండగలుగుతున్నామా? దీనత్వం కలిగిన వారంగా ఉంటున్నామా? దేవుని మాట లోపడుతున్నామా? దేవుడు మనల్ని దృష్టిస్తున్నాడా? దేవుని యొక్క వాక్యానికి మనం విధేయత కలిగిన వారంగా ఉన్నామా? పరిశుద్ధులకు విధేయత కలిగిన వారంగా ఉన్నాం. నీ సాక్ష్యం ఎలా ఉంది నీ గూడెంలో, మన మందిరంలో? నువ్వు సాత్వికుడుగా, మోషే లాంటి సాత్వికుడుగా ఉండగలుగుతున్నామా? నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఎవరు మాట్లాడు? ఎవరు అనేది? అపోస్తులైనా పౌలు. నన్ను పోలి అంటే ఆయనను పోలి నడుచుకోమంటే ఆయన ఎటువంటి స్థితిలో ఉంటే చెప్తాడు అన్నమాట. ఇప్పుడు మనం ఎలాంటి స్థితిలో ఉంటే మనం చెప్పగలుగుతాం? ఆత్మ విషయంలో దీనత్వం ఎప్పుడైతే మనలో వస్తుందో, పరిశుద్ధుడుగా, నిర్దోషిగా, నీతిమంతుడుగా, పవిత్రుడుగా, పరిశుద్ధాత్మకు లోబడి మరి సాత్వికుడుగా, దీనపరుడుగా ఉన్నప్పుడు నీవు చెప్పే మాట ఒక యవనస్తుడికి వినపడి ఆ యవనస్తుల్లో కార్యం జరిగించి దేవుని మందిరానికి తోడ్పడేటువంటి కార్యం జరుగుతుంది. నీలో సాత్వికం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, నీవు సరైన సాక్ష్యం మనకు లేనప్పుడు నువ్వు చెప్తే అయ్యా నువ్వు తాగొద్దు అంటే ఆ మనిషి నిన్ను ప్రశ్న చేస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఆయన యథార్థంగా ఉన్నాడు కాబట్టి, పవిత్రంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆ మాట చెప్పగలుగుతున్నాడు. నీవు చెప్పాలంటే యథార్థమైన ప్రవర్తన మనలో కలిగి ఉండాలి. పవిత్రమైనటువంటి అపోస్తలుడైన పౌలు లాంటి జీవితం, నన్ను పోలి నడుచుకో అనేటువంటి స్వభావం మనలో ఉన్నప్పుడే మనము చెప్పగలుగుతాం. ఎవరు చెప్పలేరు అంటే ఆయనలో మనం లేమని అర్థం. ఆయన మనలో లేడు. ఆ నీతి, సమాధానం, సంతోషం, దీర్ఘశాంత, దైవత్వం, సాత్వికం ఏది లేవు మనలో. అందుకే మనం చెప్పలేము. ఒకవేళ చెప్పినా కూడా అది వర్తించదు వారికి కానీ నీకు కానీ. కానీ సాత్వికం అనేది నీకు అవసరం. దీనత్వం అనేది అవసరం. హృదయ శుద్ధి కలవారు ధనులు. హృదయ శుద్ధి కలగలేని వారు ధనులు అంటున్నాడు దేవుడు. కాబట్టి హృదయం శుద్ధి చేయడం నీ వంతు, ప్రభుని అడిగే వంతు నీ వంతు. అప్పుడు శుద్ధి చేయబడతావు. అంతేకాదు మత్తయి సువార్త 11:28-29 ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. నేను సాత్వికుడు, దీన మనసు గలవాడు కనుక. కాబట్టి ఎవరు చెప్తున్నారు మాట? ఇది వినబడా? ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువు చెప్తున్నాడు. అంటే ఆయన ఎలాంటి స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు? సాత్వికుడుగా ఉన్నాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు.
అందుకే ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా ఎక్కడ రావాలట? ఆయన దగ్గరికి రాకపోతే నువ్వు ఏ భారం నువ్వు భరించక తప్పదు. నువ్వు పక్కకు వచ్చి ఆయన దగ్గరకు వస్తేనే భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, అప్పుడు నేను దానిని తీసివేస్తాను. విశ్రాంతి ఉంటుంది, సమాధానం వస్తుంది. నేను ఆయన దగ్గరికి రాకపోతే మనం ఏమి చేయలేము. ఒకవేళ నీకు ఏ విషయం తెలియక బయటనే ఉన్నావు అనుకో, దాని విషయంలో నువ్వు ఉత్తరవాదివి కావు. కాబట్టి దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, సాత్వికుడుగా లేకపోతే నువ్వు దేవుని వాక్యం విని నువ్వు అలాంటి స్థితిలో లేకపోతే దేవుడు నేను లెక్క అడుగుతాడు. నేను రక్షణ పడిపోయినప్పుడు నువ్వు మళ్ళా సరి చేసుకొని ప్రభు మీద ఆధారపడి ప్రభు నన్ను క్షమించు అడగకపోతే బలలో పొందలేవు. కాబట్టి సాత్వికుడంగా మనం ఉండి యేసు ప్రభువును పోలి మనం నడుచుకునే వారంగా ఉండాలి. అంతేకాదు కీర్తనలు 42 అధ్యాయం 29 చదివామా మాట, 28 చదివామా? రాష్ట్రపడి భారం అదే అడ్రస్ మాట 11:28, 29 వచ్చాం. నేను సాత్వికుడను, ఆయన సువార్తను మోసే వారంగా ఉండాలి. ఆయన కాడిని మోయాలి, ఆయన భారాన్ని మనం మోసే వారంగా ఉండాలి. ఏమన్నా మోస్తాం? రక్షింపబడిన నుంచి ఆయన భారం మోస్తున్నామా? మనం సువార్త ప్రకటిస్తున్నామా? ఒక్కరికైనా నువ్వు సువార్త చెప్పినావా? నువ్వు చెప్పే మాట ఏంటి? నేను ఇంతకాలం రక్షణ పొందినా, ఇన్ని సంవత్సరాలు రక్షణ పొందినా, ఏది నీ జీవితంలో కనపడ్డదే? నువ్వు ఆయన కాడిని ఏదో మోస్తున్నావు, ఎక్కడ మోస్తున్నావు? మోయడం అంటే రక్షణ పొంది నీ పాటికి నువ్వు కూర్చుంటే కుదరదు. నువ్వు రక్షింపబడిన వాడమైతే నువ్వు అనేకులకు సువార్థికుడుగా సువార్త కాడి పోయడం అంటే ఆయన మాట చెప్పడమే. ఆయన భారం మోయలేకపోతున్నావు. ఒక్కరికైనా నువ్వు సువార్త ప్రకటించినావా? ఈ సమయంలో, ఈ దినాలలో, లాక్డౌన్లో, మరి కష్ట పరిస్థితుల్లో ప్రభు అయ్యా నువ్వు దేవుని మందిరం రాకపోతే ఈరోజు నష్టపోతావు, దేవుని మందిరం లేకపోతే సువార్త బైబిల్ స్టడీ ఇలాగ మనం చెప్తున్నామా? ఎలా చెప్పకపోతే నీకు సాత్వికుడు ఎట్లా అవుతావు? దేవుని కాడిని ఎలా మోస్తావు? అయితే నువ్వు రక్షణ పొందినావు, నువ్వు కాడిని మోయలేవు, సువార్త ప్రకటించలేదు, నువ్వు కాడిని మోయలేని వాడవుగా, ఆయన వారాన్ని మోయలేని వాడవుగానే దానవుగానే ఉన్నావు అని అర్థం. కాబట్టి సులువుగా దేవుడు చెప్పిన మాటకు మనం లోబడి దేవుని మాటకు ఆయన కాడిని మోసేవారంగా, ఆయన కొత్తకు వచ్చి నేర్చుకునేవారంగా. కాబట్టి మీ మీద నా కాడిని ఎత్తుకొని నా ఎదురు రండి, నేను నీకు నేర్పిస్తానంటున్నాడు. ఆ దగ్గరకు రాకపోతే దేవుని మందిరం కాకపోతే ఎలాగా నేర్చుకుంటావు? కాబట్టి దేవుడు అనే మాట ఏంటంటే నా ఇద్దరు రండి, నేను నీకు విశ్రాంతి కలిగజేస్తాను. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కాడిని మన మీద ఉంచుతాడు. మనం ఆయన స్వార్థను ప్రకటించే వారంగా ఉన్నాం. గొప్ప కార్యం. రక్షణ లేని వారు ఉన్నారు, వారికి ఒక్క రోజున వాళ్ళ దగ్గర కూర్చుంటున్నాడు, ఇట్లా కాదన్నా అట్లా దేవుని మందిరానికి పోకపోతే మనకు ఆశీర్వాదం ఉండదు అని ఏనాడైనా చెప్పినావా? లేకపోతే దీని కొరకు దాని కొరకు పాటలాడుతున్నావు? ప్రభువు యొక్క పని నీ మీద ఉంచబడింది. ఆయన కార్యం నువ్వు మోసుకొని వెళ్తున్నావా? రక్షణ లేని వారు ఎవరొస్తారు ఎంతో మంది ఉన్నారు. ఆ బిడ్డలకు వారి రక్షణ స్వార్థ చెప్పి అయ్యా మంచి మార్గం దేవుని మందిరానికి ప్రేమతో చెప్పగలుగుతున్నావా? ఏమైనా ఎప్పుడైనా చెప్పేదా మీకు మొత్తం? ఎవరైనా చెప్పేదా మీకు స్వార్థ? చెప్పలేదు. ఎలాగా దేవుడు మిమ్మల్ని ఆయన కాడిని మీరు రక్షణ పొందినారంటున్నారు, కానీ రక్షణ కాడిని మోసుకొని దగ్గరకు వచ్చి చెప్పినారా? దేవుని మందిరానికి వస్తేనే తప్ప. గూడెంలో ఉంటున్నావు, ఊరిలో ఉంటున్నావు, ఈ దినాలు వ్యాపారాలు లేవు, కూర్చొని ఉంటే నీవు ఎవరైనా సరే రక్షణ పొందినవాడు ఆయన కాడిని నువ్వు మోస్తుంటే ఆ కాడిని మీద ఉందంటే నువ్వు ఆయన గురించి చెప్పేవాడుగా బాధ్యత నీకు లేకపోతే, నువ్వు చెప్పేవాడుగా లేకపోతే ఆ కాడి నీ మీద లేదని అర్థం. వీళ్ళ లక్ష్యం ఉంది, బ్యాప్షన్ తీసుకొని బాధ్యత తీసుకొని ప్రభు కొరకై ప్రయాసపడేది నేర్చుకుందాం. ఈ దినాల్లో ఆత్మ విషయమై దీనత్వం కలిగి తగ్గింపు జీవితం కలిగి మొట్టమొదటిగా ప్రభు నీ రాజ్యం నీటి కొరకు నేను ప్రయాసపడతాను, నీ గురించి నేను చెప్పగలుగుతాను, నీ కాడిని మోస్తాను ప్రభు నువ్వు తీర్మానం చేసుకున్నావు. అప్పుడు దేవుడు నువ్వు ఉన్నతమైన స్థానానికి తీసుకొని ఎక్కడ నిలబడాలో ఎక్కడ ఉంచాలో అక్కడ నేను ఉంచుతాడు. అంతవరకు దేవుడు నేను దృష్టించాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం కీర్తన 42వ అధ్యాయం 1వ వచనం ప్రారంభించాం. ఇంకా 5 నిమిషాలు అమ్మ చుప్పి కాబట్టి దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదు. అలాంటి ఆశ నీకు నాకని కూడా అలా దేవుడు మనకి ఎప్పుడు వెళ్ళా, ఎప్పుడు ఆరాధన చేయాలా, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఈ క్షణే ఈ ఆశ కలిగిన వారంగా ఉండాలి. దుప్పి ఎలాగుంది, తృష్ణ కూర్చుందా ఆహారానికి, ఎక్కడికి అది ఎక్కడ మంచి నీరుందో అక్కడికి వెళ్ళడానికి మనకి ఆశపడుతున్నట్టుగా నీవు కూడా ఎక్కడ నా ఆత్మీయ జీవితంలో రక్షణ కార్యం జరుగుతుందో అక్కడ దేవుని మందిరానికి వెళ్ళాలా, నేను తృష్ణ కూర్చున్నట్టు వెళ్ళాలి. ఆ ఆశ నీకు లేకపోతే
ఇక ఏమీ లాభం లేదు. అందుకని తృష్ణ కొనాలని దుప్పేలాగా ఆశపడుతుందో దావీదు అలాగే అంటున్నాడు కీర్తన 42:3 అలాంటి ఆలోచన కలిగిన వారంగా ప్రభు కొరకే తీర్మానం చేసుకుని తృష్ణ కొనాల దేవుని పని విషయంలో, దేవుని మందిర విషయంలో తృష్ణ కొన ఆశ కలిగిన వారంగా ఉండాలి. పని విషయం దేవుని మందిరం ఇల్లు, దేవుని మందిరం ఇల్లు అంతకంటే ఇక మనకి ఇచ్చినది అదే, అంతకంటే బాధ్యత వేరే లేదు. తృష్ణ కొడుతున్నావా? చివరిగా ఏ మనసు వార్త 6:35 దుప్పి ఎలాగ ఆశపడుతుందో ఆ నీటి కొరకై, ఆ యొక్క పరిస్థితి కొరకై అది ఎలా ఆశపడుతుందో, నీవు రక్షింపబడిన వాడవైతే నీవు అలాంటి ఆశ కలిగిన వాడవుగా దేవుని మందిరాన్ని వదిలిపెట్టలేవు. ఆ ఆహారం కొరకై ఇది మరి క్రైస్తవం ఆహారం తీసుకోవాలి, మంగళవారం సంఘ ప్రార్థన ఆ ఆహారం నేను తీసుకోవాలి, శుక్రవారం తీసుకోవాలి, శనివారం తీసుకోవాలి, ఆదివారం తీసుకోవాలి. ఈ ఆశ నేను తృష్ణ కొనుచుండాలా, అప్పుడు నిన్ను నీ కుటుంబం ఆశ్రయింపబడుతుంది. చివరిగా యోహాను 6:35 జీవాహారం నేనే, నా యుద్ధకు వచ్చేవాడు ఆయన మొట్టమొదటి జీవాహారం నేనే. ఆయన దగ్గరకు వస్తే ఏమైందట? ఆకలి ఉండదు. ఆ పానీయము నేనే జీవజలము. ఆయన దగ్గరకు వస్తే ఆ దాహం కూడా ఉండదు. అది వెళ్ళారా తీర్మానం. నీకు ఏది అవసరమో, డబ్బు అవసరమా, వ్యాపారం అవసరమా, ఏదైతే అవసరం ఉందో, నీకు ఏదైతే అవసరం ఉందో ఈ 3 నెలల్లో ఆశ్రయపురానికి వచ్చి నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తే ఈరోజు దేవుడు కనికరించేవాడు. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో దేవుడు మాట్లాడతాయా అమ్మా ఏప్రిల్ 30వ తారీఖులో మీరు ప్రార్థన చేయండి, అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. కానీ దేవుడు గొప్ప కార్యం చేయాలి. మా దగ్గర ఇది రాని కూడా దేవుడు కాపాడుతూ వచ్చాడు. అన్ని విషయాల్లో ఆయనను ఆశ్రయించాలా, ఆయన ఆశ్రయపురానికి రావాలా. దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నాకు దగ్గర డబ్బు లేదు, నాకు వ్యాపారం లేదు, నా పరిస్థితి, నా పోషణ ఏంటి వెళ్ళాలి తీర్మానం చేసుకో. నేను శనివారం మీకు ఒక విషయం చెప్పాను కదా, ప్రభా మరి ఈ విషయాల్లో మరి మా కుటుంబంలో మరి కొన్ని వస్తువులు తినాలా తాగాలా అని చెప్పేసి ఆలోచన ఉంది అన్నప్పుడు మరి వాక్యంలో నేను ఆ అమ్మ విషయంలో చెప్తూ మరి ఆమె చికెన్ కావాలని అన్నప్పుడు ఆ విషయంలో అమ్మ మనం దేవుడు మనకి ఇచ్చిన తినాలా, ప్రార్థన చేసుకుంటే దేవుడు తయారు చేస్తాడు, ఏమి టెన్షన్ పడదు, నువ్వు లేకపోతే ఏమి ఉన్నది లేకుండా మీరు ఆ దినాలు తిన్నప్పుడు తిన్నారు లేకుండా ఉన్నారు కదా అని చెప్పినప్పుడు అమ్మ అనేది అయ్యా ఈ వృద్ధాపంలో నేను ఉండేది తినేది 2 ముద్దలు, నా పండ్లు లేవు అని నంచుకోవడానికి అంత దగ్గర తింటాను నేను అని అన్నప్పుడు నా కంటి నిండా నీళ్ళు వచ్చినాయి. ప్రభా నా దగ్గర ఏం లేదు, నేను ఏం చేయాలా ప్రభా నిశ్చితమే నీ ఇక్కడ నుంచి మా కొత్తనాడేంది వాక్యం అని చెప్తూ వచ్చాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రభా దాని ఆకలితో ఉంటుంది, తల్లికి మరి కొంచెం మరి ఏదైనా సహాయం చేయి, నీ చిత్తం అనే లోపల ప్రార్థన చేసి ఇక్కడ మీటింగ్ అయిన లోపల గమగమ వాసన వస్తుంది. మరి నమ్ముతారా? విడగల ఒక్క పైసా నా దగ్గర లేదు, ఏం లేదు. అమ్మని బట్టి నేను ప్రార్థన చేసుకొచ్చాను. అమ్మ ఆమె తిన్నది, ఇప్పుడు ఈ వృద్ధాపంలో ఆమె పెట్టాలా లేదా ఆలోచన, వాళ్ళ తల్లిని నేను చూడలేకపోతూ వచ్చాను, నా తల్లినైనా నేను చూసుకోవాలి. ఇప్పుడు సమృద్ధిగా వృద్ధాపంలో నడుస్తుంది పోతుంది, మంచిగా ఆరోగ్యం ఇచ్చాం ప్రభు, ఆరోగ్యం మంచి కట్టుబడి పెట్టాలని నా ఆశ అన్నప్పుడు ప్రభు ఏం చేశాడు, ఒక ఆత్మలో కార్యం జరిగించాడు. ఆమె పోయింది, వంట కూడా చేసి మేము పోయేసరికి వంట కూడా చేసి ఆ చికెన్ అక్కడ పెట్టదు. పొద్దున అమ్మ ఏడ్చాం ఇద్దరం, అమ్మ ఈరోజు నీకు కావాల్సినటువంటి ఆహారం ఇచ్చాను. దేవుడు ఆశల ప్రాణాన్ని ఎలాగ తృప్తిపరుస్తాడో తెలుసా? నువ్వు అనుకుంటున్నావు దేవుని దగ్గరకు వస్తే ఏం చేస్తున్నాడు, నాకు దేవుని దగ్గరకు వస్తే నాకు ఏమి ఇస్తాడు, ఇన్ని చేసి నేను సంపాదించుకొని ఎవరు ఇచ్చాడు అనుకుంటున్నావు? నీకు దేవుడి లేదా, నీకు ఏం చేయలేదా? నీకు నీ హృదయం మీద చేపెట్టుకొని చెప్పు, ఏమి ఇచ్చాడు? ఆ జాగ్రత్త నాకు ఇలా, ఇల్లు నాకు లేదు, ఏమి లేదు, నేను బయట రోడ్డు మీద ఉన్నానని చెప్పగలుగుతావా? అన్నీ చేశాడు, నువ్వు నాకు ఏం చేశాడు కదా? నువ్వు యథార్థంగా, పవిత్రుడుగా, నీతిపరుడుగా, మరి సాత్వికుడుగా ఉండే మోకాలు నీకు ఏది కావాలో దేవుడు ఇస్తాను. నేను ప్రార్థన చేశానండి నిజంగా, నా హృదయం నా తల్లి ఆకలితో ఏం తింటాదమ్మా ఇంకే వయసుకి ప్రభా నీవే ఆహారానికి దయచేయి, ఎందుకంటే మన కింద పడింది నడవలేక నడుస్తుంది, శక్తి కావాలి ప్రభా. ఎలాగంటే నా యొక్క హృదయాన్ని ఎరిగి మధ్యాహ్నం పోయేసరికి తల్లి ఆహారం పెట్టి సంపాదిస్తూ వచ్చి నువ్వా అనేది నాకు ఏం చేశాడు దేవుడని, నాకు ఇయ్యలేదని అంటున్నావు. నీ తప్పు నీ పొరపాటు పెట్టుకొని నువ్వు అంటూ
దేవుని దుఃఖ పెడుతున్నావు. నిన్ను బట్టి దేవుడు ఇచ్చాడు ఏదైనా కానీ, నిన్ను బట్టే ఏదైనా సరే నువ్వు ఏం చేస్తావో, నువ్వు ఏ పరిస్థితిలో ఉంటావో అదే పరిస్థితి దేవుడు చూస్తాడు. నువ్వు ఆత్మీయంగా దీనత్వంలోకి, పరిశుద్ధతలోకి, నీతిమంతురాలుగా నువ్వు ఉండు. నువ్వు ఎందుకు ఏడో చూడండి, అలాగ దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుని దుఃఖం పెట్టద్దంటే దయచేసి, దేవుని బాధ పెట్టద్దంటే దయచేసి, దేవుని అనరాని మాటలు అనుకోకండి. ప్రభుడు అంటే మాత్రం చాలా బాధకర. ప్రభు దేవుడు నాకేం చేశాడు, నాకేమి ఇస్తున్నాడు, ఈరోజు ఒక స్థాయిలో ఉన్నావు అంటే ఆ దగ్గర దేవుడు ఒక్కొక్కడు హాస్పిటల్లో ఉంటాడండి. ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు హాస్పిటల్లో. కరోనా వైరస్ వచ్చి లోపల ఉంటే ఈరోజు నీవు పరిశుద్ధుడుగా ఉంటే దేవుడు నాకు ఏమి చేశాడు అనేటువంటి స్థితిలో ఉంటున్నావు. అక్కడ గల దేవుడు ఆ పరిశుద్ధాత్ముడు నీ కొరకే నా కొరకే ప్రాణం పెట్టి నరకానికి పాత్రగా చేయకుండా ఆయన మనని ఒక స్వయంగా నా కుమార్తె అని చెప్తే ఈరోజు నువ్వు ఆయనను దుఃఖ పెడుతున్నావు. ఆయనను దుఃఖ పెడితే ఆయనను మనం బాగుపడలేము. ఆయన అనరాలు మాట్లాడితే మనం బాగా స్వస్థత పడలేము. ఇలా దయచేసి దేవుని మాత్రం, పరిశుద్ధాత్మని మాత్రం ఏమి ధిక్కరించబోకండి, ఆయనను బాధ పెట్టబోకండి. ఎన్నో చేశాడు దేవుడు నిన్ను. మరణానికి దగ్గరికి పోయి తీసుకుపోయి సమీపంగా వెంటనే లాగాడు. అలాంటి దేవుని ఈరోజు నువ్వు నాకు ఏమి చేశాడనేటువంటి పరిస్థితుల్లో ఇలా తీర్మానం చేసుకున్నట్టు మోకాళ్ళ దగ్గర దేవుడు వాక్యం దీవించుకుంటారు. పరిశుద్ధాత్ముడు ఆత్మ విషయమై తీర్థంలోకి రండి. ఇక దినాలు మంచివి కావు. పరిశుద్ధాత్ముడితో మాట్లాడుతున్నాడు. నీ పాపమును ఒప్పుకో, నీ అక్రమమును ఒప్పుకో, నువ్వు తిరిగిన తిరుగులు చాలు. పరిశుద్ధాత్ముడు తెలియని దేవుడికి తెలియదని నువ్వు అనుకుంటున్నావేమో. తీర్మానంలోకి వస్తావా? అయ్యా నువ్వు దేని కొరకు ఏకపడుతున్నావు? నీకు అది ఇది కావాలని ఆశిస్తున్నావా? దేవుని మందిరంలో ఏది వద్దు నీకు. ప్రభా నన్ను రక్షించుతావు, నేను నీ కాడి పోస్తే చాలు. ప్రభా నీ మందిరంలో నేను పరిశుద్ధుడిగా ఉంటే చాలు, నాకు అది వద్దు ఇది వద్దు అని ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నావు అప్పుడే నీ కుటుంబం తిరిగిపోబడుతుంది. అది కావాలా, నాకు ఇది కావాలా, పులిపిటం కావాలా, అది చేయాలి ఇది చేయాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఎప్పటికీ నువ్వు పైకి రాలేవు. తగ్గింపబడాలి, దీనత్వం రావాలి, పరిశుద్ధాత్మకి లోబడాలి. ఆయన దృష్టించాలంటే ఆయన దగ్గరికి ఆశ్రయపురానికి రా, మోకాళ్ళ మీద కూర్చో. ప్రభా నన్ను వాడుకో, వెంటనే ఆయన వాడుకుంటాడు. అంతేగాని స్వయాన నువ్వు ఇష్టం వచ్చినగా నువ్వే అనుకొని అందరికి చెప్పుకొని నన్ను వాడుకోలేదు, నన్ను చేయలేదు, ఇది చేయలేదని నువ్వు అనుకుంటే ఎప్పటికీ నువ్వు పైకి రాలేవు. తగ్గింపు జీవితం, సాత్వికముతో హృదయ శుద్ధి గల వాళ్ళని శుద్ధి చేసుకో. ఫస్ట్ ప్రభుత్వంగా తీర్మానం చేసుకో. దేవుడు వాక్యం తీర్మానం చేసుకుంటాం. ఒకళ్ళ
అంటూ